2 భాగాలుగా ఈరోజు సబ్జెక్టును డివైడ్ చేశామండి. చాలా క్లుప్తంగా మాట్లాడదాం. ప్రతి అధ్యక్షులు మాట్లాడాలి. ఒక భాగం ఏంటంటే మరొకసారి చెప్తాను, చాలామంది వచ్చారు. మొదటి భాగం ఏంటంటే ప్రతి ఊర్లో పిరమిడ్ మాస్టర్ ఒకరితో స్టార్ట్ కావాలి. ప్రతి విలేజ్లో, ఏ విలేజ్ అయినా కంప్యూటర్లో కొట్టండి, పలానా ఎల్లైనో రామైనో ఆడ మన పిరమిడ్ మాస్టర్ ఉండాలి. ప్రతి మండలంలో కమిటీ ఉండాలి. ప్రతి జిల్లా కమిటీ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. అందుకే గ్రామీణ ప్రాంతాల నుంచి రావాలి. అది ఒక ప్రాజెక్ట్. రెండవ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కైలాసపురి అభివృద్ధి. మన రాజధాని అభివృద్ధి కాకుంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా గుర్తింపు రాదు. అదే అక్షరాల సత్యం. రేపు రాష్ట్రపతి రావాలన్నా, ప్రధానమంత్రి రావాలన్నా, ప్రపంచానికి తెలియాలంటే మన రాజధాని స్ట్రాంగ్ ఉండాలి. అయితే రాజధాని అభివృద్ధిలో చేసుకోవాలి అందరం కలిసి. అయితే అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏముంది, శక్తి స్థల్ అభివృద్ధి. 2 సంవత్సరాలు అయిపోయింది, చేస్తున్నాం, కానీ ఈ స్పీడ్ సరిపోదు. శక్తి స్థల్ అభివృద్ధి, ద్వారకా నివాస్ ప్రాజెక్టు సగంలో అయిపోయింది. దాన్ని ఎలా చేసుకుందాం? ఎందుకంటే ఇప్పుడు ఇలా మీరు అందరూ వచ్చిన ఉండడానికి ఎంతో బాధగా ఉంది. ద్వారకా నివాస్ అభివృద్ధి, శక్తి స్థల్ అభివృద్ధి, నిరంతరంగా ఇక్కడ అన్నప్రసాద యజ్ఞం జరుగుతుంటుంది. ఈ 3 ప్రాజెక్టులు ఎలా జరగాలి? దానితో పాటు మన పిఎంసి ఛానల్, మనం ఈ మ్యాగజైన్స్ను సపోర్ట్ ఎలా చేసుకుందాం? మన ఊరు నుంచి ఎలా ప్రోగ్రామ్ చేస్తారు? ఒక్కొక్క అధ్యక్షులు మీ ఒపీనియన్ 1 మినిట్లో చెప్పండి. ఒకసారి మన స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా మరి ఎంత అద్భుతంగా మనం అందరం కూడా ఎంత బాగా చెబుతున్నారు. వాళ్ళు శక్తికి మించి కష్టపడుతున్నారు. వాళ్ళు రామలక్ష్మణులు అడిగినప్పుడు పిరమిడ్ సొసైటీ అంటే ప్రతి ఒక్క వ్యక్తి పత్రిజీ అని చెప్పారు పత్రి గారు. కాబట్టి మనం అందరం కూడా పత్రిజీలమే. పత్రిజీ పిఎంసీ పత్రిజీ, శక్తి స్థల్ పత్రిజీ, మన కైలాసపురి పత్రిజీ. అట్లనే మనం అందరం కూడా మరి ఖమ్మం మాది, నా పేరు శైలజ. మరి ఖమ్మం కన్వీనర్కి ఇక్కడికి రావడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు గ్రామ స్థాయిలో అన్నారు సారు. మన కాన్సెప్టు ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంట ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం, భూమండలం అంతా శాకాహారిగా మారాలి, భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి, చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు కాపాడబడాలనేది పత్రిక గారి దివ్య సంకల్పం, మనందరి సంకల్పం. దానికి ఈ మేడం చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే రోజు నాకు 20 వీడియోలు పెడతాను, పక్కా పని చేస్తుంది. నేను ఎక్కడ చూశాను, 40 మందికి ఒక క్లాస్ చెప్తుంది, మళ్ళీ ఇద్దరికీ ఒక క్లాస్ చెప్తుంది. అంటే రియల్గా గ్రౌండ్లో ఉన్న మేడం కాబట్టి ఫస్ట్ ఆమెతోటి మాట్లాడించాం. అమ్మ, మొత్తం ఖమ్మం జిల్లా ప్రతి ఊర్లో ఎప్పటికీ పిరమిడ్, ప్రతి ఊర్లో పిరమిడ్ విలేజ్ కావాలి, పిరమిడ్ మాస్టర్స్ ఈ సంవత్సరం అవుతుందా? ఖమ్మం ఆధ్యాత్మిక గుమ్మ ప్రతి పాత్ర విజయభాస్కర్ రెడ్డి చెప్పింది అక్షరాల సత్యం. ఖచ్చితంగా వస్తున్నాం, ఎలాంటి సందేహం లేదు. దానికి మేము ఏం చేస్తున్నామంటే ఫిబ్రవరి 16వ తారీఖు పిరమిడ్ సేవాదాలు మీటింగ్ పెట్టినప్పుడు మన భూపతిరాజు గారు ఏమన్నారంటే ప్రతిదీ ఖమ్మం నుంచే స్టార్ట్ చేస్తున్నారు పత్రిక గారు అంటే చాలా 5-6 రకాలుగా. మరి 1 నిమిషం టైం ఇచ్చారు నాకు. 6 శాకాహార ర్యాలీలు ఖమ్మంలో మొదలు పెట్టాం కాబట్టి ఇప్పటికి 20 ర్యాలీలు అద్భుతంగా జరిగింది. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అందుకే 1 నిమిషం, ఖమ్మం ఉమ్మడి జిల్లా హనుమంతరావు గారు మేడం అందరం కలిసి ప్రతి ఊర్లో, ఖమ్మంలో ఉన్న 200-250 ఊర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ప్రశ్న అమ్మ, 250 ఎన్ని ఊర్లు ఉన్నావో, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ప్రతి గ్రామ పంచాయతీకి పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ సర్పంచ్, పిరమిడ్ ప్రెసిడెంట్ రావాలి. ఆయన ఆ నుంచి ఆయన ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయాలి. అది ఖమ్మంలో ఈ సంవత్సరం కంప్లీట్ కావాలి. సరే, అంతా అన్ని ఖమ్మం ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఖమ్మం ఇస్తున్నారు. సరే, విజయభాస్కర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఖమ్మం జిల్లా మాస్టర్స్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం, ఎందుకంటే చూస్తున్నారు కాబట్టి. అలా మరి ఫిబ్రవరి 16వ తారీఖు పిరమిడ్ సేవాదాలు మీటింగ్ పెట్టినప్పుడు నిజంగానే 400-350 మంది వచ్చారు. అది స్టార్ట్ చేసుకొని మేము వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. మా వాళ్ళందరూ కూడా కొంచెం ఇదంతా మరి పిరమిడ్ సేవాదాలు అంటే పిఎస్సి వేరేలాగా ఉంది అని అంటే ఇంటికి వచ్చి నేను కూర్చున్నాను అనమాట. 5-6 ఫోన్ చేశాను మన ట్రస్ట్ వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఇదంతా అది బిజీలో ఉన్నా, ఇది బిజీలో ఉన్నా, వాళ్ళు ఎన్నో చెప్తుంటారులే మేడం, మననే కదా మనం క్లాసులు పెట్టుకున్నాము, ర్యాలీలు చేశామంటే నేను వచ్చి ధ్యానంలో కూర్చున్నాను అనమాట. కూర్చోగానే ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఏంటంటే వీడియోలో అర్జునుడు ఏం కోరుకున్నాడు? కృష్ణుడిని కోరుకున్నాడు. కానీ దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? సైన్యాన్ని కోరుకున్నాడు. కానీ ఇక్కడ మన సైన్యంతో మనకు పని లేదు, మనెంబటి పత్రి గారు ఉన్నారు అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. ఆయన ఉన్న తర్వాత ఇక ప్రతి ఒక్కళ్ళు మనం అడిగేసామంటే పత్రి గారే కదా, ఎక్కడికి వెళ్ళినా మనకి అడుగులు పడతాయని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా జరిగింది. దానికి వెహికల్ కావాలనుకున్నాం, 9 లక్షలు పెట్టి ఒక వెహికల్ తీసుకోవడం జరిగింది. ఒక అద్భుతంగా మరి దానికి వెహికల్ వచ్చిన తర్వాత గ్రామం తిరుగుతున్నాం. ఇప్పుడు 3 మండలాలు కంప్లీట్ అయిపోయినాయి.
Good. 3 Support మండలాలలో 90 గ్రామాలలో మేము ధ్యాన ప్రచారం చేశాం. ఇప్పుడు 15 గ్రామాలలో 41 రోజు క్లాసులు జరుగుతున్నాయి. ఒక్క ఇన్సిడెంట్ చెప్తే ఏంటంటే ఈరమ్మ హోటల్ దగ్గరికి వెళ్ళాం. పాలేరు మన కూసుమంచి మండలంలో ఒక మండలం ఏమో ఈ మేడం స్వరాజ్య లక్ష్మి గారు ఫస్ట్ మండలం మేడం గారికి క్లాప్స్ కొడదాం. ఈ మేడమే వచ్చారు కన్వీనర్గా. ఆ మేడం వాళ్ళ గ్రామం అంతా కూడా మండలం 30 గ్రామాలు అయిపోయినాయి. 120 స్కూళ్ళల్లో చెప్పాము. రెండో 120 స్కూళ్ళు 30 గ్రామాలు అయిపోయినాయి. రఘునాథపాలెం మండలం. మూడోది కూసుమంచి వెళ్ళాం. ఆ పాలేరు వెళ్తే అక్కడ ఈరమ్మ హోటల్ దగ్గరికి మేము వెళ్ళాము. ఒక వెహికల్ తీసుకున్నాము. ఒక 10 మందిని కలిసి క్యాపులు పెట్టుకొని బ్యాడ్జీలు పెట్టుకొని ఈ పిరమిడ్ సేవాదాలు లోగో పెట్టుకొని మేము వెళ్ళంగానే చక్కగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకొని మేము 20 మంది ఉన్నామండి మేడం, మేము రోజు వాకింగ్ చేస్తాం, మాకు ధ్యానం కావాలి అని చెప్పి అంటున్నారు వాళ్ళు. చూసారా? అంటే ఇప్పటిదాకా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్పాం, కానీ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు గట్టిగా క్లాప్స్ కొడదాం దానికి. ఎందుకంటే డిసెంబర్ 21 తర్వాత మన ప్రచారం వేరే ఉంది. పత్రికారు అంత ముందు చూపుతో 21 నుంచి 31 పెట్టారు. మరి డిసెంబర్ 21 ఐక్యరాజ్య సమితి మరి 192 దేశాలు మనకి మెడిటేషన్ డేగా మనకి ప్రమోట్ చేశారు. మరి అప్పటి నుంచి మన ప్రచారం వేరే ఉంది. పిఎంసీ అంటే ఇక అద్భుతమే. ఇక ఆనంద్ గారు కూడా క్లాప్స్ కొడదాం. పిఎంసీ ద్వారాగా 100% చేసుకుంటున్నాం మనం. ఈ మెడిటేషన్ డే వచ్చిన తర్వాత ఇంకా అద్భుతం. తర్వాత ఈ కొన్ని వరదలు ఉపద్రవాలు అన్నీ వచ్చినాయి. మరి మా ఖమ్మం కూడా వరదలు వచ్చినాయి. రేపు రానున్న రోజులు కూడా ఎన్నో జరుగుతున్నాయి. దానికి కూడా వరదలు బిడదలు ఖమ్మం నుంచి వేస్ట్ మన పిరమిడ్ మాస్టర్ అంటే ప్రకృతి బీభత్సాలకి భయపడుతున్నారు జనం. కాబట్టి ఏంటంటే మనం వెళ్ళగానే మనకి నీరాజనాలు పలుకుతున్నారు. ఓహో ఇవన్నీ చేసుకుంటే మనం బయటపడతాము అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగింది. కరోనా ఫస్ట్, తర్వాత ఇలాంటి బీభత్సాలకు కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు మనకు. కాబట్టి ప్రచారం అనేది చాలా ఈజీగా ఉంది. మనం వెళ్తే చాలు, ఒక అడుగు పెడితే చాలు గ్రామంలో. సార్ అన్నట్టుగా ప్రతి ఊర్లో కూడా మేమేం చేసామంటే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ అద్భుత శక్తి తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ప్రచారం స్టార్ట్ చేసినాం. మరి విజయభాస్కర్ రెడ్డి గారు అదే చెబుతున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రశ్న కైలాసపూర్లో ఖమ్మం పాత్ర కైలాసపురిలో ఖమ్మం పాత్ర సార్ చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో పిరమిడ్ ఉన్నప్పుడు మనం పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎక్కడికి వచ్చి మాస్టర్ అంటున్నారు? అమ్మ వాళ్ళ ఇంటికి, పుట్టింటికి వెళ్తేనే మనం అద్భుతంగా ఆనందంగా ఉంటాం. మనం ప్రతి నెలకొకసారి మా ఖమ్మం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. ప్రతి శక్తిస్థలకి ఫస్ట్ ఖమ్మం వాళ్ళే వచ్చారు, 2 రోజులు సేవ చేశారు. ఇక్కడికి వచ్చి పోయితే ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ మాస్టర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మా సహాయం అద్భుతంగా అమోఘంగా ఉంటుందని చెప్పేసి మీకు మాటిస్తున్నాను సార్. అద్భుతంగా ఉంటుంది మా ఆలోచన. మన ఆర్థిక పరిస్థితులు ఎంతో కొంత మేడం చప్పట్లు కొట్టండి. ఫైర్ బ్రాండ్ మేడం. అలా మనం అందరం కూడా కలిసి పనిచేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్రతి గ్రామంలో పిరమిడ్ వస్తుంది, ప్రతి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ ఉంటాడు. మనం అందరం పత్రికా రాసేయాలి ముందు. యాగం అప్పుడు మొత్తం ఖమ్మంలో ఒక గ్రామం కూడా లెఫ్ట్ ఓవర్ లేకుండా ప్రతి గ్రామం ధ్యాన గ్రామం అయిందని ఆడ అనౌన్స్ చేయబోతుంది. తర్వాత కైలాసపతి అభివృద్ధిలో కూడా మేడం పాత్ర అమోఘంగా ఉంటుంది. ఓకే మాస్టర్, అందరికీ నమస్కారం. నేను వనపర్తి నుంచి వచ్చాను, వనపర్తి జిల్లా అధ్యక్షుడిని. నా పేరు రాధాకృష్ణారెడ్డి. నేను ప్రతి ఊరు తిరిగేది, ప్రతి ఊర్లో ధ్యానం చెప్తూ ఎవరు ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా మన బాబా మా గురువుగారు మన ఇంటికి 4 సార్లు వచ్చాడు కాబట్టి 4 సార్లు ఆయన చెప్పినట్లు మనం ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఊర్లో పిరమిడ్ కావాలన్నాడు. ప్రతి ఊర్లో 41 రోజు క్లాసులు పెట్టాలన్నాడు. 41 రోజు క్లాసులు పెట్టి ప్రతి ఊర్లో ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా మనము ధ్యానం చెప్తూ ఈ పొద్దుడికి 12 పిరమిడ్లు కట్టిస్తున్నాము. ఈ సంవత్సరం వనపర్తి జిల్లాలో ప్రతి 41 రోజు సంకల్పం పెట్టుకొని వనపర్తిలో పిరమిడ్ రావాలని అందరం ప్రతి క్లాసులో సంకల్పం పెట్టి ధ్యానం చేపిస్తున్నాం. అఖండ ధ్యానం 41 రోజు. కాబట్టి ప్రతి ఊర్లో మా స్వర్ణలత రెడ్డికి ఒకసారి మనం క్లాప్స్ కొట్టాలి, జిల్లా ఉపాధ్యక్షురాలకు. ఆయమ ఎక్కడైనా ప్రతి స్త్రీలని కలుస్తూ ప్రతి ఇంట్లో 340 ఇంట్లో క్లాస్ ఇంటికి ధ్యానం చెప్పాం. ఎందుకంటే ప్రతిసారి ఎలా చెప్పాడు, మనకు ఒక ఇంట్లో ధ్యానం చెప్తే ఎలా బాబా ఒక ఇంట్లో ఎలా చెప్పాలంటే, ఒక ఇంట్లో ధ్యానం చెప్తే 10 మందిని పిలుస్తారు వాళ్ళు. 10 ఇండ్లలో మనకు కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో ధ్యానం ఉండాలన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే మనము నడుస్తున్నాము. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో క్లాసులు పెడుతున్నాము. ఇప్పటికి ఎన్నో ఇండ్లు ప్రధాన మండలాలకు ప్రతి ఊర్లో క్లాసులు పెట్టాం. రాధాకృష్ణారెడ్డి గారు సార్, ఇప్పుడు ఈ సంవత్సరం వనపర్తి జిల్లాలో ప్రతి గ్రామంలో ధ్యానం అయిపోతుంది కదా? అవును సార్. అయిపోతుందా? అయిపోయింది సార్, అయిపోయింది. ఇప్పటికే 60% అయిపోయింది. లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చాను. ప్రతి పిఎంసీలో వస్తుంటుంది, మీరు అడగండి. ప్రతి ఊర్లో క్లాసులు, ప్రతి ఇంట్లో క్లాసులు పిఎంసీలో వస్తుంది. ప్రతిరోజు ఒక్క క్లాసు మిస్ అని కానీ ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలి. నాకు ఎందుకోసం ప్రతి ఊర్లో పిరమిడ్ ఉంటే ప్రతిసారి ఏం చెప్పాడు, ఇంట్లో పిలుచుకొని ఆ ఊర్లో ఒక పిరమిడ్ ఉందంటే భూకంపం అనేది రాదు, ఏ పిడుగు పడదు.
ఎందుకంటే ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు, పంటలు బాగా వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతును రిక్వెస్ట్ చేసి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి సర్పంచ్ని అడిగి ప్లేస్ తీసుకొని మనం స్టార్ట్ రాధాకృష్ణారెడ్డి గారు ఇంకా సార్. చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తాను. ఓకే సార్. రెండవ ప్రశ్న, కైలాసపురిలో ఓకే సార్. ద్వారకా నివాస్ అనే ప్రాజెక్టులో వనపర్తి వారి పాత్ర ఉండాలి. ఇక అది మారంగారితో మాట్లాడుకొని వనపర్తి జిల్లా వాళ్ళు ఈ యొక్క ద్వారకా నివాసులు మీ పాత్ర ఉండాలి, ఉంటుందని చెప్పండి. ఖచ్చితంగా సార్ చేపిస్తాం సార్. ఎందుకంటే మన గంగారం వాళ్ళని కూడా ముగ్గురిని యాడ్ చేశాను, మన వాళ్ళకు గంగారం నుంచి ముగ్గురిని యాడ్ చేశాను. కాబట్టి ప్రతి ఊర్లో మనము సస్యశ్యామలంగా అందరు మాస్టర్స్ కూడా ఒక్కరైనా ప్రతి ఊర్లో తిరగాలి. ఒక్కరు ఉండి మనం క్లాస్ చెప్పాలని అవసరం లేదు. మనం Thank you, ఎంత thank you. రెడ్డి గారు, చెప్తుంటే మనకు 50 అంత మంది ఉంటుంది. మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఎంత గొప్ప విషయం అంటే పిఎస్ఎస్ మూమెంట్లో ఒక 3 రోజుల కింద నిద్ర నుంచి లేచి ఉదయం 6:42 మై హోమ్ చైర్మన్ రామేశ్వరరావు గారు, TV9 చైర్మన్ రామేశ్వరరావు గారు నాకు 10 మిస్ కాల్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు 10 మిస్ కాల్స్ అని నేను ఎందుకు లేపితే భాస్కర్ నిద్ర నుంచి లేచి నీకే ఫోన్ చేస్తున్నాను. నేను ఏమైంది సార్ అంటే, ఏమీ కాలేదు, నాకు మొత్తం ఈ శేష జీవితం, ఇప్పుడు ఆయన 70 సంవత్సరాలు, ఇంక ఈ శేష జీవితం అంతా మా నాగర్ కర్నూలు సైడ్ ఊరు సైడే కేటాయించాలనుకుంటున్నా. మా ఊర్లో టెంపుల్ కట్టాను, రోడ్లు చేశాను, అన్నీ చేశాను, కానీ తాగుడు బంద్ అయితే లేదు, కొట్లాటలు బంద్ అయితే లేదు, వ్యసనాలు బంద్ అయితే లేదు, దీనికి మార్గం దొరకలేదు. ఈ భజన ఇవంటేనేమో సగం మంది పారిపోతున్నారు. మీది చాలా పత్రికారి పద్ధతి చాలా సులువు ఉందే, కన్ను మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు. ఈ ప్రయోగం చేద్దాం. నేను భక్తి ప్రయోగం చేసిన, అది నేను వస్తేనే జనాలు వస్తారు, లేకుంటే ఎవడు గుడికాడ పులిహోర కూడా వస్తలేరు. ఇప్పుడు సేమ్ ఇది ఆయన మాటలు వారికి అప్పుడే ఫోన్ చేసి చెప్పిరా. అయితే శ్వాస మీద ధ్యాస బాగుంది. మా ఊర్లో పిరమిడ్ కట్టిస్తాను అని మాటిచ్చాడు. తర్వాత ఊర్లో ఒక 3-4 ఎంతమంది అయినా మీరు ధ్యానులను మంచి మాస్టర్స్ను పెట్టండి. మాస్టర్స్ నేను చెప్పిన సార్ ఒకరితో కాదు, రిపీటెడ్గా ప్రతి ఆదివారం శనివారాలు మాస్టర్స్ని పిలిపించేస్తామంటే నెలకు 5 నుంచి 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, మా ఊరిని మార్చాలి. తద్వారా మొత్తం మహబూబ్నగర్ జిల్లాను మారుద్దాం, మొత్తం రాష్ట్రాన్ని మారుద్దాం. నాతో ఏది చేతనైనంతగా నేను సాయం చేస్తానని ఉదయం 6:49 ఆయన చెప్పిన మాట ఆయన మాట వినంగానే ఈయన నాకు తెల్లారి ఎన్నో దావతలు కలిసిండు. అయ్యా, ఈయన నాగర్ కర్నూలు ప్రెసిడెంట్ సుధాకర్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఏమన్నాడు సార్, ఇలా గౌరవ అధ్యక్షుడు అయితే ఆయన చెప్పాను అన్నాడు, సార్ నేను మొన్న నా కొడుకు పెళ్ళి అయిపోయింది, ఇక నేను వజీఫా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటాను, నేనే ముందుండి ఆ గ్రామంలో ఉండి చేపిస్తా సార్ అన్నారు. సుధాకర్ గారు చెప్పండి, ఎందుకంటే ఆయనకు మనం తోలుకోపోవాలి, వచ్చే వారం వస్తున్నాడు. వాళ్ళ ఊరికి పోయి సుధాకర్ గారి బాధ్యత, రామేశ్వరరావు గారు ఊరిని మారిస్తే పిఎస్ఎస్ఎంకు ఒక ఎనుగంత బలం వస్తుంది. సుధాకర్ గారు బ్రీఫ్గా చెప్పండి. అందుకే దీంట్లో భాగంగానే చూడు ఎట్లా జరిగిందో. అది ఎన్నో రోజుల నుంచి అనుకుంటాము. ఈ నెల 27 తారీఖు నాగర్ కర్నూలులో మెగా శాఖ ర్యాలీ, మొన్ననే మీటింగ్ జరిగింది. మరి దాన్ని కూడా పిలిపియడానికి వచ్చారు సుధాకర్ గారు. ముఖ్యంగా నా పేరు సుధాకర్ రావు. నేను 2009లో ఓంకార ముగ్గు వచ్చినప్పుడు పత్రిసారిని కలవడం జరిగింది. అనేక రకాల సంస్థలు, ఎన్నో ధ్యాన సంస్థల్లో కాకుండా బ్రహ్మకుమారి అనుకోండి, సత్యసాయి అనుకోండి, మన భిక్షమయ గురుజీని పత్రిసారిని ఒకతన కూర్చోటాలని తాటు మాదే కూర్చోబెట్టినాం. అట్లా ఎంతోమందిని ఏకం చేసినాం. ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే మనకు రాములవారి తలవాలని దేశవ్యాప్తంగా చాలా అద్భుతంగా జరిగినాయి. రాముడు దేనికి ప్రతీకాన్ని చెప్తే ఏం అర్థం కాదు. అది ఏమైనా చెప్పాలంటే ఏ సంస్థ గురించి చెప్పినా, ఏ వ్యక్తి గురించి చెప్పినా పత్రిసారి మాత్రమే చెప్పాలి. దాని లోతుగా అధ్యయనం చేసి చెప్పే వ్యక్తి ఏంటంటే, మనకు పత్రిసారి ఇచ్చిన వరం ఏంటంటే, ఎన్ని సంస్థలు చెప్పినా, ఏ రాముడు చెప్పినా, ఏ కృష్ణుడు చెప్పినా, ఎవరు సేతు చెప్పినా, ఎవరెందరూ మాస్టర్ చెప్పినా వాళ్ళ లోపల ఉన్న సత్యాన్ని మనం తీసుకొచ్చి అందించిండు. అది మనకు వరం. కాబట్టి పత్రిసారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టి, ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ ఇంకా కడతాల్ ట్రస్ట్ కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఇది సరిపోతలేదు, మనకు ఇంకా ఎక్కువ శాతం మనం పాల్గొని మూమెంట్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ట్రస్ట్ పైన ఉంది. ఇదే బూస్ట్ ఇవ్వాలంటే ఈరోజు మీటింగ్ పెట్టినాం. ఇటువంటి మీటింగ్ కంపల్సరీ నెలలో ఒక కాన్ఫరెన్స్ జరగాలి కడతాల్లో. ప్రతి నెల ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరగాలి. ఆ కాన్ఫరెన్స్ 3 నెలలకోసారి ఇంకా ఎక్కువ తక్కువ పెట్టేటటువంటి, ఎందుకంటే బూస్ట్ అవసరం మనిషికి. బూస్ట్ ఇస్తే వాళ్ళు ముందుకు పోతారు. కాబట్టి ఈరోజు పూర్ణమి ధ్యానం మనం చెప్తున్నాం కదా, పూర్ణమి రోజే నైట్ పూర్ణమి ధ్యానం చేసుకుంటే డే కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. ఇంకోటి పూర్ణమి ధ్యానం అంటే ఎక్కడెక్కడ పెడుతున్నారు. ఒకరోజు కడతాలకు పెట్టినప్పుడు 3 నెలలకు పెట్టినప్పుడు ఇంకో తరం పెట్టు. మాకు ఓంకారం మీటింగ్ ఉంది ఈరోజు, ట్రస్ట్ మీటింగ్.
కమ్యూనికేషన్ గ్యాప్. ఇంకోటి ఏం చేయాలి కడతాలకి వెళ్ళంటే ప్రతి ఒక్కరు గ్రూపులో పెట్టకుండా ఫోన్ చేయాలి. నాకు ఒక అనుభవం ఏంటంటే నా కూతురు పెళ్ళికి మనం చాలామందిని పిలిచినాను, మీకు పెద్దల్ని అందరినీ కూడా పిలిచిన. ఫోన్ చేసిన వాళ్ళే వచ్చారు, గ్రూపులో పెట్టిన వాళ్ళు రాలేరు. విషయం ఏంటంటే కడతాల నుంచి ఎవరికో ఇన్ఛార్జ్ ఇచ్చి ఏదో ఒక ప్రోగ్రాం జరిగినా ఒక 10 మంది ఒక్కొక్క 50 కాళ్ళు చేసిరనుకో మ్యాక్సిమం వస్తారు. కాబట్టి ముఖ్యంగా మూమెంట్ ఇప్పుడు ఎందుకంటే సత్యం ఎట్లనే చేయండి, నేను చెప్పేది మెసేజ్ వెళ్ళిపోవాలని నా ఉద్దేశం. ఎట్లనే చేద్దాం అది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు భూమి మీద చూస్తున్నైతే ఏ వ్యాపారం చూసినా, నేను వ్యాపారం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ వచ్చి చిన్నప్పటి నుంచి నా జీవితమే నా సందేశం పెద్ద సబ్జెక్ట్ ఉంది, అది కూడా పిఎంసీలో ఒకసారి చెప్తాను నేను. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ చూసినా ధర్మం లేదు. ధర్మం అంటున్నాం కదా, వ్యాపారం చూసినా రాజకీయం చూసినా ఎందుకంటే అంతా ఇదే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన పిరమిడ్ అవసరం ఇప్పుడు మన పాత్ర ఇప్పుడు ఇంకా ఉంది, పాత్ర పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి పత్రిసారి అన్ని ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా చెప్పిండు. ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, అది కొంచెం వెనక్కిపోయింది. ఇప్పుడు చెప్పే ప్రాజెక్ట్ ఏంటంటే గ్రామ స్థాయి నుంచి తీసుకొచ్చినంటే అది అమలవుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ భాగంగా మన భాస్కర్ రెడ్డి గారు అన్నప్పుడు రామేశ్వరరావు గురించి చెప్పాలంటే దాన ధర్మాల గొప్ప వ్యక్తి. ఆయన ప్రపంచంలో కోటీశ్వరులు, ఆయనకు కోటీశ్వరుడు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రోగ్రామ్ మేము జై శ్రీమన్నారాయణ ఆయన ఫాలో అవుతాడు. మేము కూడా ఆయన ప్రోగ్రామ్ చాలా వరకు చేసినాం. దాంట్లో కూడా లాస్ట్కి ఏంటంటే దాంట్లో సభ్యతను తీసుకుంటే మేము సర్వమతాలన్నీ ప్రచారం చేస్తుంటాం కాబట్టి తీసుకోలేదు. అట్లాని ముఖ్యంగా ఆ వ్యక్తి మన తానికి వచ్చి మన కర్తాలకు వచ్చి ఒక ₹1 కోటి స్పాన్సర్ చేసిండు. అసొంటి వ్యక్తి మనకు ధ్యానం అడుగుతున్నా అంటే మనం ఆలోచన చేసిన విషయం ఏమన్నా అంటే ఇసొంటి వ్యక్తి అడిగినప్పుడు మనం ఎందుకు ముందుకోవద్దు, నేను మొత్తాన్ని పక్కకు పెట్టి దానికి నేనే ముందుంటా సరే అని మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారం నేను ఈ రోజు నుంచి ఎక్కువ సమయం పిరమిడ్కి నిర్ణయించుకున్నా. ఈ పిరమిడ్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా మన ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిటీస్లో ఏదైతే ఉందో అందరి పైన బాధ్యత ఉంది. కాబట్టి మన కడతాల్ ట్రస్ట్ వాళ్ళందరికీ బూస్ట్ ఇవ్వాలి, బూస్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మనం ఏదో పార్ట్ టైంగా చేస్తున్నాం ఇంతవరకు చాలామంది, నేను కూడా అట్లే చేస్తున్నా. నేను ఓంకారానికి పూర్తి టైం ఇస్తున్నా ఎక్కువ శాతము. కాబట్టి ఓంకారంతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ జ్ఞానం వెళ్ళాలంటే పత్రిసారి చెప్పిండు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనసులో అన్నాడు. పిరమిడ్ సంస్థ అంటే వీళ్ళు కాదు, పిరమిడ్ సంస్థ అంటే వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, మనమంతా ఉంటేనే వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరిపైన బాధ్యత ఉంది, కాబట్టి మూమెంట్ని ఏం లేదు, మనం ఒక చెప్పిన పోయిసారి శాకార ర్యాలీ తీస్తున్నాం, చాలా అద్భుతంగా తీస్తున్నాం. దాన్ని కొంచెం ఇంకా డిసిప్లిన్గా తీసి ఒక క్రమశిక్షణ చేసి మనం మెసేజ్ అందిస్తే ఆటోమేటిక్ మనం చూసి ఎంతోమంది మాడతారు. ధ్యానం అంటే ధ్యానం కంటే ఎక్కువ కూడా క్రమశిక్షణ పెరుగుతుంది పిరమిడ్ సంస్థలు వచ్చిన వాళ్ళకు. ధ్యానం వాళ్ళు ఎంతసేపు చేస్తారు కానీ ఒక శాకాహారిగా అవుతున్నారు, శాకాహారిగా అయినప్పుడే క్రమశిక్షణ మారుతుంది. కాబట్టి క్రమశిక్షణ గురించి ఎంతోమందికి మనం తీసుకుపోవాల్సిన మన బాధ్యత ఉంది. కాబట్టి మూమెంట్ మీద పెంచాలి. అలాగే ఈ నెల 27 తారీఖు మెగా శాకాహార ర్యాలీ నాగర్ కర్నూలులో ఉంటుంది. ఉదయం 8 గంటలకు వెళ్ళి 12 గంటల వరకు ఉంటుంది. అన్ని భోజన సహకారాలతో అద్భుతంగా శాకాహారాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ తెలంగాణ నుంచి అందరూ పాల్గొనాలని చెప్పి ఈ డయాస్ ఉన్న పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నా. అట్లే మన భూపతిరాజు గారిని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. కాబట్టి ఎక్కడ ర్యాలీ జరిగినా పెద్ద మొత్తంలో జరగాల, ఒక మంచి మెసేజ్ వెళ్ళిపోవాలని చెప్పి ఈ సభామూర్ఖంగా కోరుతున్నాం. ఇంకోటి కూడా కోరినాము, మనకు పెద్దలకు మనకు శాకాహార ర్యాలీ గురించి ఒక లోగో అడిగినాం సార్. మనం ఒక అద్భుతమైన లోగో చేసినాం. ఆ లోగో చేసి మెసేజ్ ఏంటంటే మన పిరమిడ్ పిఎంసీ కూడా ఏమిస్తారంటే ఒక స్టిక్కర్ చేయండి, దాని మీద మన కార్ మీద స్టిక్కర్ వేస్తే ఏంటంటే స్కర్పై చేయండి ఈ పిరమిడ్లో ఏముందనే దాని అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ కావాలి, అది అడ్వర్టైజ్ ఎక్కువ ఉంటా కూడా అది కూడా చేద్దాం. ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ వచ్చిన మాస్టర్స్కి మరి ఒకసారి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సుధాకర్ గారు 3 బాధ్యతలు ఈ సంవత్సరం. మొట్టమొదటిది నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రతి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ తయారయ్యాలి, అవునా? ఎస్, ఈ సంవత్సరం లోపల. రెండవది రామేశ్వరరావు గారి ఊరు మీరు బాధ్యతగా తీసుకొని, మీరు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని ఆ ఊర్లో ధ్యాన ప్రచారం జరగాలి. తద్వారా రామేశ్వరరావు గారు మొత్తం మన పిఎస్ఎస్ఎం యొక్క TV9 ద్వారా మనం ప్రపంచాన్ని తెలిసే పని ఆయన చేస్తాడు. రెండో వర్క్. మూడవది కైలాసపూర్లో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. శక్తిస్థల్ నిర్మాణం, ద్వారకా నివాస్, నిత్యాన్నదానం. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కమిటీలో మీ నాగర్ కర్నూల్ జిల్లా వారు పార్టిసిపేట్ చేసి మీ యొక్క పాత్ర పోషించాలి. ఈ సంవత్సరానికి 3 పనులు గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి. ఐ రిక్వెస్ట్ సుధాకర్, కర్తాలో ఉన్న 3 ప్రాజెక్టుల్లో పత్రిజీ ద్వారకా నివాస్ బాధ్యతని నాతో కలిసి సుధాకర్ నిర్వహించాలి. నేను మనసా వాచ కర్మణ కోరుతున్నా. సార్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు ఉన్నాయండి. 223
గ్రామాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే గ్రామాలలో వర్క్ చేయడం మొదలుపెట్టా. ఇక రాగా సార్ కూడా అదే చెప్పారు ఇలా. ఇప్పుడు ఒక 20 గ్రామాలలో ప్రతి గ్రామానికి అంటే గ్రామంలో ఎందుకంటే ధ్యానం చెప్పగానే అతుక్కుంటున్నారు. సిటీలలో ఏమవుతుందంటే మనం ఫోన్ చేసినప్పుడు పెద్ద క్లాస్ పెట్టినప్పుడు ఒక 50 మంది ఫోన్ చేస్తే ఒక 20-30 మంది వస్తారు. ఆ తాత్కాలికం ఏదో మన బాధకి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ గ్రామాలలో చెప్పగానే అందరూ ఆటోమేటిక్గా వస్తున్నారు. ఈ మధ్య మహారాష్ట్రలో కూడా వెళ్ళాను నేను. అంటే మాకు కాళేశ్వరం అవతల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. వాళ్ళకి మన లాంగ్వేజే ఉంటుంది, సేమ్ మన లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళకు అన్ని రకాల ఉన్నాయి. పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, కానీ ధ్యానం తెరవదు. ధ్యానం చెప్పగానే అతుకుపోయారు వాళ్ళు అసలు. ఆ రోజు నన్ను రానేలే అసలు. దాని తర్వాత ఛత్తీస్గఢ్ కూడా మన బార్డర్లో ఉంటుంది మాకు. అక్కడ కూడా ధ్యానం బాగా అద్భుతంగా అసలు చెప్పగానే అట్రాక్ట్ అవుతున్నారు. 50 మంది కూర్చోలేదు అసలు, నైట్ అంతా కూర్చున్నారు ధ్యానంలో. అట్లా గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టి ఈ మధ్య కాలంలోనే. ఇప్పుడు ఒక 20 గ్రామాలలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను నేను. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను ఎంప్లాయీని. పొద్దున్న 7 గంటలకు డ్యూటీకి వెళ్తే 3 గంటలకు రావాలి. లీవులు దొరకవు ఎక్కువ శాతం, కాబట్టి ఆబ్సెంట్లు కూడా ఉండవు. సండే వస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నా. మన 3 నుంచి మళ్ళా 8 వరకు ఖాళీ ఉంటుంది. మళ్ళీ 5 to 8 వరకు మళ్ళీ మా జిల్లాలో ఒక ధ్యాన మందిరం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో గ్యాప్లోనే చిన్న చిన్న దగ్గర ఉన్న ఊళ్ళో వెళ్తూ చేస్తున్నాము. ఐడెంటి కార్డులు కూడా చాలా వరకు అయిపోయినాయి సార్. మనం ఇచ్చిన బుక్స్ కూడా ఆటోమేటిక్ 95% బుక్స్ రిటర్న్ వచ్చాయి. దామోదర్ సార్ వచ్చిన బుక్స్ నా దగ్గర డేటా లేదు. మీ డేటా ఇస్తాయి కూడా నేను వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా కలెక్ట్ చేస్తాను. ఈ మధ్యలో మా దగ్గర కాళేశ్వరంలో ఒక సెంటర్ ఓపెన్ చేసినాం. మాదేపూరు, సూరారం, మహారాష్ట్రలో ఒక 3 సెంటర్లు, మల్లారం, దామర్కుంట, ఇట్లా ప్రతి గ్రామాలకు వెళ్తున్నాం. అనుకోకుండా హన్మకొండ వాళ్ళ జిల్లా కూడా మాకు అతుకొని ఉంటుంది. అలా కూడా అవకాశం వచ్చినా వెళ్ళి చెప్తున్నా. అవకాశం చిన్న అవకాశం కూడా నాకు వెళ్తున్నా అన్నట్టు. స్కూళ్ళల్లో మాకు సింగరేణి ఎంప్లాయీలో కూడా మీటింగ్స్ ఉంటాయి, అంటే క్లాసెస్ ఉంటాయి, ప్రతి డైలీ ఉంటాయి అక్కడ. వీటీసీ అని వొకేషనల్ ట్రైనింగ్, అందులో కూడా అవకాశం వస్తే ప్రతిరోజు కూడా వెళ్తున్నా. ప్రతి అవకాశం ఈ సంవత్సరం అయిపోతుంది కదా భూపాలపల్లి చేస్తా సార్. కైలాసపూర్లో ఐడెంటి కార్డు అంటే ఒక 60-70% అయినాయి సార్. ఇక మనమే డైరెక్ట్గా వెళ్ళి ప్రతి ఒక్కరికి చేయాలి. జనాభా లెక్కలు లేక మనం రాసుకుంటే చేయాలి. ఇంతకుముందు చేస్తా సార్, ఖచ్చితంగా చేస్తా. రైట్. ఓకే. మూడోది కైలాసపూర్లో ఒక ప్రాజెక్ట్ ఏ కమిటీలో చేరుతావు సార్? మీరు నేను చెప్పలేదు కానీ మీరే చెప్తా చేస్తా. అట్లొద్దు అంటే నాకు సార్ ఇప్పుడు నేను ఇది ఫలానా పని చేస్తాను, ఫలానా పని చేస్తాను నిర్ణయించుకోలేను. మీరు ఏదన్నా చేయమంటే దానికి చేయమంటే కదా అందరం కలిసి చేసుకోవాలి. మేము కాదు స్వామి, మనమను మమ్మల్ని ఊరిని ఏరేసినట్టు ఏరేస్తారు ట్రస్టీగా అంటారు. వద్దు, మనందరము ఛానల్ గురించి ఫస్ట్ నుంచి కూడా నాకు చిన్న అనుమానాలు ఉండే. కిషన్ రెడ్డి సార్తో కూడా చాలాసార్లు డిస్కస్ చేశా. హనుమంతరావు సార్ రోజు మా దగ్గర అప్పుడప్పుడు వస్తుంటాడు. ఛానల్గా అంటే మాకు పిఎంసీ అతుకున్నంత తొందరగా పిఎస్ఎం అతుకున్నంత తొందరగా పిఎంసీ మాకు అతుక్కోలేదు. అంటే మాకు పెద్దలు ఎవరు మా దగ్గరకు వస్తలేరు. మాకు తెలియదు అసలు. మీటింగ్లు పోవాలి, దూరంగా ఉన్నది. హనుమంతరావు సార్ అప్పుడప్పుడు వస్తారు, సార్ బాగా అటాచ్మెంట్లు ఉన్నారు కాబట్టి కొంచెం టచ్ ఉన్నది. కానీ మమ్మల్ని కూడా పిలుస్తూ మీటింగ్లు, పిఎంసీ మీటింగ్లు పిలవాలి, మీరు కూడా మా దగ్గరకు వస్తూ ఉంటే కూడా మాకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది సార్. ఇవాళైతే నాకు చాలా ఆన్సర్లు అంటే దాని మీద అనుమానాలు తగ్గినాయి సార్ నాకు. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్స్కు ప్రణామాలు. మరి అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అందులో జనగామలో జిల్లా కూడా మేము లాస్ట్ 2 years నుంచి ఇంటింటా ధ్యాన ప్రచారం గురించి మేము ప్రతి సండే మాత్రమే కేటాయించి మేము గ్రామాలు తిరిగాము. అయితే 12 మండలాలు ఉంటాయి మా జనగామ జిల్లాలో. 12 మండలాల హెడ్ క్వార్టర్లో ధ్యాన ప్రచారం చేశాం. కొన్ని గ్రామాలు కూడా తిరిగాం. ఈసారి మన భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన ఎజెండా ప్రకారము ప్రతి గ్రామానికి కనీసం ఒక్కరికైనా కంపల్సరీ ఒక మాస్టర్ను తయారు చేస్తాం. అది లక్ష్యంగా పెట్టుకుంటాం. అంటే దాదాపు 12 into 20 అనుకుందాం. ఒక మండలంలో 20 గ్రామాలు, టోటల్ 240. తయారు చేయాలి. రైట్ సార్, అది సార్, అది మేము టార్గెట్ పెట్టుకుంటాం. మినిమం ఒక్కరు, ఈజీ. ఒకేసారి సార్ 100 చేయమంటే మనము వెనకపోతాం. ఫస్ట్ ఒక్కరు కాబట్టి ఈజీ అవుతుంది. నేను కూడా ఛాలెంజ్గా తీసుకుంటున్నా. అవును సార్, ఒక పత్రిక గారిని తయారు చేద్దాం. తయారు చేసి ఇంతకుముందు మేము ఫాలోఅప్ లేం సార్.
ఇప్పుడు మేము ఫ్రీగా ఉన్నాం కాబట్టి జిల్లా కమిటీ కూడా ప్రతి మంత్ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మండల్ కమిటీలో ఎవరినైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి జిల్లా మీటింగ్ ప్రతి నెల ఒకటి పెట్టుకొని ప్రతి గ్రామం నుంచి ఒక మాస్టర్ను తయారు చేయడం ఒక ఎజెండా. తర్వాత ఇంకో ఎజెండా ఏంటంటే ఐడి కార్డ్స్ గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఐడి కార్డ్స్ మేమంతా తీసుకున్నాం, మాస్టర్స్ అందరం కమిటీ మెంబర్స్ అంతా తీసుకున్నాం. అయితే కుటుంబ సభ్యులు కొంతమంది తీసుకోలేదు. మా ఇంట్లో కుటుంబ సభ్యులు 4 ఉన్నాం అనుకోండి, ఒక ఇద్దరే తీసుకున్నాం, ఇంకొక 2 అట్లా మిగతా వాళ్ళంతా కుటుంబ సభ్యులకు కూడా ప్రతి ఒక్క మాస్టర్కు కుటుంబ సభ్యుల ఫ్యామిలీస్ అందరు కూడా ఐడి కార్డ్స్ తీసుకునే విధంగా దాని మీద కూడా దృష్టి పెడతాం సార్. తర్వాత సార్ చెప్పినట్టుగా కైలాసపురిలో కూడా ఈ సంవత్సరం మాకు ఏ శాఖ మనకు కేటాయించిన మనమంతా కూడా ద్వారకా నివాస్లో మీ పాత్ర. ఓకే, ద్వారకా నివాస్లో కూడా మా పాత్ర ఉంటుంది సార్ మా జిల్లా. ఓకే, అది కూడా అదేవిధంగా మరి ఈ పిఎస్ఎస్ఎంను కానీ పిఎంసిని కానీ తర్వాత పిరమిడ్ జగత్ కానీ అన్నిట్లో కూడా ఈసారి షేర్ ఉండాలని మేము అనుకుంటున్నాం. ఇంతో అంత ఇంత అని కాదు, ప్రతి దాంట్లో కూడా కొంత భాగస్వామ్యం ఉందామని మేము అనుకుంటున్నాం సార్. ఈసారి మేము వచ్చినప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అదేవిధంగా మరి రేపు 13వ తారీఖు మా జనగామ జిల్లాలో లింగాల గణపూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో 18x18 ఒక శ్రీ భక్త మార్కండేయ పిరమిడ్ ప్రారంభోత్సవం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ, ఈ వేదిక సందర్భంగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా జనగామ జిల్లాలో పత్రిజీ సార్ ఇంట్రెస్ట్తో, గురువుగారి ఇంట్రెస్ట్తో సిద్ధుల గుట్ట అనేది ఒకటి ఉంది. ఆడ నిజామాబాద్లో ఉంది, ఇక్కడ జనగామ చేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా. సిద్ధుల గుట్ట అనగానే చాలా ఫేమస్, బచ్చన్నపేట దగ్గర ఈ సిద్ధుల గుట్ట వేరు. అద్భుతంగా ఆడ 27x27 పిరమిడ్ కట్టారు. పత్రిజీ సార్ వచ్చి చూశారు, అది ప్రారంభోత్సవం చేశారు. వచ్చిన తర్వాత కూడా సార్ ఏం చెప్పారంటే ఈడ అన్నశాల కూడా కావాలన్నాడు. వచ్చిన ధ్యాన మాస్టర్లు అందరు ధ్యానం చేసుకొని అన్నశాల కావాలన్నారు. ఆడ అన్నశాల కూడా కట్టబడింది మాస్టర్లందరి సహకారం చేత. ఇప్పుడు చాలా అద్భుతంగా నిర్వహించబడుతుంది. మీరందరూ కూడా అక్కడ ఒకసారి విజిట్ చేయాలని కోరుతున్నాను, ఒక రోజు రావాలని కోరుతున్నాను. ఒక ప్రోగ్రాం పెట్టి మీ అందరు కూడా డేట్ ఇచ్చి వాట్సాప్ ద్వారా పంపిస్తాము. మీరు కూడా ఆ సిద్ధుల గుట్టకు, జనగామ జిల్లాలో సిద్ధుల గుట్ట అంటే చాలా ఫేమస్ అండి. చాలా పూర్వకాలంలో సిద్ధులందరూ కూడా సిద్ధులు పొందిన ప్రదేశం, అంత అద్భుతమైన ప్రదేశం. పత్రిజీ సార్ ఒక్కసారి చూసిన వెంటనే ఇక్కడ పిరమిడ్ రావాలన్నాడు. పిరమిడ్ వచ్చిన తర్వాత మీరు మొత్తం పేపర్ లీక్ చేయకు, మీరు రావాలి కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాల్వంచ హనుమంతరావు గారు, ఖమ్మం జిల్లాకు 2 అద్భుతమైన వ్యక్తులు. టైగర్ ఈయననే మన లైన్, ఒకరు పులి, ఒక సింహం లాంటి వాళ్ళు. ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాజెక్టులు ఏవైతే డిసైడ్ చేసినాం ఈరోజు, ప్రతి గ్రామం ధ్యానమయం కావాలి, మండల్ కమిటీస్ అయిపోవాలి, కైలాసపూర్లో ఒక ప్రాజెక్టులో మీ పాత్ర ఉండాలి, ఐడి కార్డ్స్ అయిపోవాలి. ఖమ్మం ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయిందని ఈసారి జెండా ఎగరాయాలి. హనుమంతరావు గారి మాటల్లో ఇందాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి సారు ఏదైతే ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారో, ప్రతి గ్రామంలో వెళ్తేనే మనం ఇంకా ముందుకు వెళ్తాం, పిఎస్ఎస్ మూమెంట్ అని చెప్పడం జరిగింది. మరి అలాగనే మేడం మాటల్లో మనం విన్నాం. ఇంకా కొన్ని గ్రామాల్లో మిగిలిపోయి ఉన్నాయి, కొన్ని మండలాల్లో మేము తిరిగినాం, ప్రచారం జరుగుతూనే ఉంది ప్రతి గ్రామాల్లో కూడా. ఈ నెలలో కూడా ఇంకా 2-3 పిరమిడ్లు కూడా ఓపెనింగ్ ఉంది. ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ద్వారకా నివాస్ గురించి కూడా చెప్పారు. ద్వారకా నివాస్ గురించి ఒక 40 బెడ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆల్రెడీగా మేము తీసుకున్నాం. ఇంకొక 50-60 బెడ్లు కూడా తీసుకోవటానికి రెడీగా ఉంటాం. మరి శక్తి స్థలని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. శక్తి స్థలం గురించి మీరు ఒక్కళ్ళు ఎవరు కూడా ఏ జిల్లాల్లో కూడా వచ్చి అడగటం జరగట్లేదు. వాళ్ళంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు మీకు. మీరు రావాలి, వచ్చి ప్రతి గ్రామంలో లేకపోతే ఒక జిల్లాలో వచ్చి మరి తిరిగి ఒక సామూహికంగా చెప్పేవి ఉంటాయి ఇట్లా మూకమ్ముడు. అట్లా కాకుండా పర్సనల్గా కొంతమంది ఇళ్ళకి పోయి పర్సనల్గా అడిగితే వాళ్ళు లక్షల్లో ఇవ్వటానికి రెడీగా ఉంటారు. మీరే రావట్లేదు, మీకు తీరుబాటు లేదు. మీరందరూ రావాలా, వచ్చి గ్రామ ఎవరు వచ్చారు, ఒక జిల్లా కూడా వచ్చి శక్తి స్థల్ గురించి అడిగారా? మొన్న పాపం ఆ అమ్మాయి వచ్చింది, ఎవరు మాధవి వచ్చి బుక్లో మరి భూపతరాజు గారు వచ్చినప్పుడు మీటింగ్ ఖమ్మంలో వచ్చినప్పుడు బుక్లు ఇచ్చి వెళ్ళింది, కానీ దాని గురించి ఏమీ లేదు.
మరి తిరుగుదాం అమ్మా ఉండు అంటే నేను వెళ్తాను అంకుల్, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను అన్నారు. మీ తప్పులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్గా చెప్పాడు హనుమంతరావు గారు, లేని డౌట్ లేదు. అయితే ఇప్పుడే ట్రస్ట్ మీటింగ్ ఈ మంత్లో ఉంది సార్. మేము కూడా అన్ని బాధ్యతలు పంచుకుంటున్నాం జిల్లాల వైజ్గా. ఆ జిల్లాలకు ఆ ట్రస్టీ ఇక రెగ్యులర్ వస్తారు. మీ ప్రోగ్రామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అందులో మమేకం కావాలని చెప్తున్నాం. రోజుకో వరస కాకుండా అది అతి త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తాం. అందుకే ఒక 2 సంవత్సరాలు గట్టి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మనందరి ఉద్దేశం ఒకటే, ఏంది, ఈ 4 సంవత్సరాలు రాత్రనక పగలనక కష్టపడి మన రాజధానిని ఈ భూమండలం మీద ఎక్కడ లేని విధంగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కలలు కన్న ఈ కైలాసపురి రాజధానిని ఈ 4 సంవత్సరాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యతతో తీసుకొని అభివృద్ధి చేసి 2028లో ప్రధానమంత్రితో ప్రాణప్రతిష్ఠ చేయాలని ఒక గట్టి సంకల్పం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఈ పని అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కైలాసపురిలో ఎంతో బాధగా ఉన్న విషయం ఏంటంటే, నాకు ఎన్నోసార్లు బాధ అవుతుంది. భోజనానికి ప్రాబ్లం లేదు, ఉండడానికి బాగలేదు. మేమందరం విల్లాసులు ఉంటున్నాం, వాళ్ళు అందరూ వచ్చి షెడ్లలో ఉంటున్నారన్న బాధ నన్ను వేధిస్తున్నది. అందులో భాగంగానే ద్వారకా నివాస్ చూశారు కదా, మళ్ళీ అలా ఒకసారి చూసిపోండి. 5 స్టార్ కేటగిరీలో ఇంకేమన్నా చేయాలన్నా చెప్పండి. లిటరల్లీ 5 స్టార్ స్టాండర్డ్స్లో మారం శివప్రసాద్ గారు ప్రతి టైలు, ప్రతి స్క్రూ, ప్రతి మూల షాపు పోయి ఈ ఏజ్లో తిరుగుతూ ఒక గ్రానైట్ వేయాలి, ఇక్కడ తాడిపర్తి వేయచ్చుండు, ఒంగోలు వేయచ్చుండు, ఏం గ్రానైట్ వేయాలని ఆయన కష్టపడుతూ ఈ ద్వారకా నివాస్ ఒక బ్లాక్ నిర్మాణం చేసుకుంటే నిజంగా కైలాసపురి ఇంకా ముందు రోజుల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. కైలాసపురి అభివృద్ధి చెందితేనే రాబోయే రోజుల్లో యువకులను అట్రాక్ట్ చేయాలి, యూత్ని తీసుకురావాలి, వారికి ఎన్నో యాంగిల్లో కోచింగ్స్ ఇవ్వాలి, ఉద్యోగాలు ఎలా కల్పించాలి, ఎన్నో రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ అకామిడేషన్ లేకని ఇబ్బంది అవుతుంది. ద్వారకా నివాస్ గురించి మారం గారు గురించి తెలుసుకుందాం. అందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ఎంతమందికి తెలుసు దయచేసి చెట్లు ఎత్తండి. చాలా సంతోషం, అదృష్టవంతం. నాకు 70 సంవత్సరాలు పూర్తయినాయి, 2 నెలలు అయింది పూర్తయి. ప్రతిసారి చెప్పనివి నేను ఎన్నో పెద్ద పనులు చేశాను. మామూలు పనులు ఏం చేయలే, చిన్న పనులు నేను చేయలేదు. నా పనులు చెప్పుకుంటే 100 పేర్ల పుస్తకం రాయొచ్చు. నేను అన్ని పనులు చేసినాను. నా కుటుంబాన్ని కాదని నేను పనులు చేసిన. ఈ రోజుకు నేను సంవత్సరానికి ₹1 కోటి సంపాదించుకునే కెపాసిటీ నాకు ఉంది. 2018లో పత్రిజీ ఏమన్నారంటే, మారం, నీ డబ్బు మాకు అక్కర్లేదు, నువ్వు సంపాదించి ఇవ్వక్కర్లేదు, మాకు నువ్వు కావాలి, నీ డబ్బొద్దు, నువ్వు వ్యాపారాల జోలికి పోవద్దు, డబ్బు సంపాదించే జోలికి పోవద్దు, నువ్వు చెప్పింది ఇంతవా వినవా అని అడిగాను. 2015, 16, 17 3 సంవత్సరాలు నేను ఒంగోలుకి వెళ్ళి ఒక ₹10 కోట్ల సంపాదించుకునే వాళ్ళు వెళ్తే, ఎందుకో పై వాళ్ళు ఒప్పుకోలేదు. 10 కోట్లు సంపాదిస్తే 100 కోట్లకు వెళ్తాడని నన్ను ఆ పని చేయనీయలేదు వాళ్ళు. వచ్చిన తర్వాత పత్రిజీ చెప్పారు, నువ్వు కావాలి మాకు, నీ డబ్బు వద్దు, చెప్పింది వింటావు అయినా అంటే ప్రామిస్ చేశాను ఆయనకు. నేను కనుక నేను ఆర్థిక విషయాలకు పోదలుచుకోలేదు. నేను ₹1 కోటి సంపాదిస్తే 50 లక్షలు విరాళం ఇవ్వచ్చు కైలాసపురికి ఈజీగా. కానీ ఆయన ఏం చెప్పాడు, నువ్వు కావాలి, నీ డబ్బు నాకు వద్దు అన్నాడు ఆయన. ఆయన చెప్పిన తర్వాత నేను కైలాసపురికి వచ్చాను. 2019 మార్చి 27న మహేశ్వర మహాపిరమిడ్ టేకప్ చేశాము. దాని ఆధునీకరణ, సుందరీకరణ అది ఎలా ఉందో మీకు తెలుసు, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మా కైలాసపురి ట్రస్టు, మా విజయభాస్కర్ రెడ్డి గారు, మా బాలకృష్ణ, నిజం చెప్పాలంటే ఈ ఇద్దరు మహానుభావులు ఒక కుడి ఎడంభుజంలాగా నన్ను సపోర్ట్ చేయడం వల్ల మహేశ్వర మహాపిరమిడ్ సంపూర్ణంగా పూర్తయింది. ఇక లోపల ఎండాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంది. 1 నెల లోపల అక్కడ 4 బ్లోయర్స్, 4 వైపులా 4 బ్లోయర్స్ అమరుస్తూ ఉన్నాము. 3 వచ్చాయి, ఇంకో బ్లోయర్ ఇవాళ రేపు వస్తుంది. దానికి సంబంధించి ఒక ₹10 లక్షల అవసరం ఉంది. ఎవరైనా మహానుభావులు ఇస్తే ఆ పని కూడా ఇంకా తొందరగా అవుతుంది, అది వేరే విషయం.
ఎలా ఉంది ఇక్కడ పార్వతి కాన్ఫరెన్స్ హాల్ బాగుందా? ఇప్పుడు దాదాపు మనం 200 మంది పైన కూర్చున్నాం ఇక్కడ. ఈ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ హాల్, 3 ఏసీలు ఉన్నాయి, 2 ఏసీలు పనిచేస్తున్నాయి. ఇంకోటి కావాలంటే కూడా ఆన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఫుల్ పెజ్గా 300 మంది కూర్చుంటే కూడా ఏమాత్రం హ్యూమిడిటీ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో డిజైన్ చేశాను దీన్ని. పత్రిజీ కోరి మరీ చేయించుకున్నారు దీన్ని. ఆ మహానుభావుడే జూలై 3, 2022 సంవత్సరంలో అంత అలసట్లో ఉండి కూడా ఆయనే వచ్చి ఓపెన్ చేశారు సాయంకాలం రోజు. మీలో దాదాపు సగం మంది ఆ రోజు ఇక్కడే ఉండి ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ పని చేసినా దాన్ని పూర్తి చేయాలి అనేది నా యొక్క జీవిత లక్ష్యం. ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ టేకప్ చేశాం. ఆ పత్రిజీ ద్వారకా నివాస్లో ఇప్పుడు జరుగుతున్న బ్లాక్ పేరు సదానంద యోగి బ్లాక్. చెప్పండి ఒకసారి. పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యోగి బ్లాక్. ప్లీజ్, పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యోగి బ్లాక్ చెప్పాలి. మళ్ళీ అందులో 25 హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాల్కు 20 బెడ్లు ఉంటాయి. 25 × 20 500 బెడ్లు పూర్తవుతాయి. 3 హాల్స్ ఉన్నాయి. దాంట్లో 6 రూములు చేస్తాం గ్రౌండ్ ఫ్లోర్లో. అంటే 500 బెడ్లు, 6 రూములు ఉంటాయి. ఈ 300 మంది ఒక్కసారి వస్తే కూడా అత్యంత సుఖంగా 5 స్టార్ ఫెసిలిటీస్తో పవలించాలి అక్కడ అనేది మా విజయభాస్కర్ రెడ్డి గారి సంపూర్ణమైన సంకల్పం. మామూలుగా చేస్తామంటే కూడా ఆయన వినలేదు. పోయిన సంవత్సరం ఏమో ₹1 కోటి ఇప్పించాడు మన రామేశ్వర గారితో మహానుభావంతో. ఈ సంవత్సరం ఆయన ఇప్పిస్తానంటే అది ఏమైందో నాకు తెలియదు. ఆయనే సమాధానం చెప్పాలి నాకు. నిజం చెప్తున్నా, మామూలుగా చేద్దామంటే వద్దంటాడు, హైఫై చేయాలంటాడు. డబ్బులు తెచ్చేయాలంటే ఎవరు తెచ్చేయాలి? ఆయనే తెచ్చేయాలి. ఎవరున్నారు? ₹1 కోటి, ₹2 కోట్లు తెచ్చి చేస్తారు ఇక్కడ. పత్రిజీ గారు ఒక మాట చెప్పారు, అది ఎప్పుడు నా మనసులో బాగా. కూలి మాదిరిగా పని చేయాలి, రాజు మాదిరిగా భోజనం చేయాలి, రాజు మాదిరిగా పడుకోవాలన్నాడు. తప్ప చెప్పండి? అందులో భాగంగానే డార్మెట్రీస్లో 5 స్టార్ నేనైనా, హనుమంత్ రాజు గారైనా, మేడం అయినా, మనమైనా అందరం అందులో పండుకోవాలి. అందరికీ ఒకే 1 అకామిడేషన్, 1 ఫుడ్, 1 ధ్యాన మందిరం. అందరం మహేశ్వర మాపిలో ధ్యానం చేయాలి, అన్నపూర్ణేశ్వరులు భోజనం చేయాలి, అందరం ద్వారకా నివాసంలో పడుకోవాలి. మీకు నాకు ఎవరికి తేడా లేదన్న భాగంగానే 5 స్టార్ డార్మెటరీస్ ఎక్కడ లేని విధంగా తయారు చేయాలనేది సంకల్పం. ఇప్పుడు 500 బెడ్లలో 380 బెడ్లు పూర్తిగా ఫుల్ అయ్యాయి. దాని డబ్బు వచ్చింది, ఇంకా కొంత డబ్బు రావాలి. ఇంకా 120 బెడ్లు ఉన్నాయి మా దగ్గర. ఒక బెడ్ 1,50,000. 11 రోజులు ధ్యానమయాగంలో, విడి రోజుల్లో 69 రోజులు, 75,000 ఇస్తే 5 రోజులు, 30 రోజులు, 62,500 ఇస్తే 4 రోజులు, 30 రోజులు, ఇలా ప్లాన్స్ ఉన్నాయి. 15,000 రూపాయలు కడితే సంవత్సరానికి 10 రోజులు, 25 సంవత్సరాలు మీకు జనవరి 1 నుంచి డిసెంబర్ 15 వరకు వసతి దొరుకుతుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే 120 బెడ్లు ఉన్నాయి. ప్రతి జిల్లా ఆర్గనైజర్స్ బాధ్యత తీసుకుని ఒక్కొక్క 10 బెడ్లు పూర్తి చేయండి. అలాగే 15,000 రూపాయల ప్లాన్కి ప్రతి జిల్లా ఆర్గనైజర్లు ఒక 100 మాకు ఫిలప్ చేసేయండి. ఈ సంవత్సరం కూడా పూర్తి అయిపోతుంది. దయచేసి ఆలోచించండి మీరు. నేను జూన్ 1 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా అందరూ ఆర్గనైజర్స్తో టచ్లో ఉంటాను. వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఊరికి వెళ్తాను. మీ నుండి మాకు ఒక 10 ఫుల్ ప్లెడ్జ్డ్ బెడ్లు, 1,50,000 రూపాయలు ఒక 10, 15,000 రూపాయలు ఒక 100 మీరు ఇచ్చినారంటే పూర్తి అయిపోతుంది. 500 మంది ఒక్కసారి వచ్చినా కూడా 5 స్టార్ ఫెసిలిటీస్తో అక్కడ ఉండొచ్చు. అక్కడ ఇంకా ఏమేమో చేయాలనుంది. కానీ కైలాసపురి డెవలప్మెంట్ కావాలి అంటే ద్వారకా నివాస్ పూర్తి కావాలి. అది మా ఒక్కంతో కాదు, మీరందరూ చేస్తేనే అవుతుంది. దయచేసి జిల్లా ఆర్గనైజేషన్ అడుగుతున్నాను నేను. మీరు 15,000 రూపాయలు ఒక 100, 10 1,50,000 ఫిలప్ చేయడానికి ఎంతమంది
నాకు ముందుకు వస్తారు, ఒకసారి దయచేసి చేతులు ఎత్తండి. 1 2 ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఉన్నారు. హనుమంతరాజు గారు ఇద్దరు ఖమ్మం వాళ్ళే, మరి ఎందుకు ముందుకు రావడం లేదు? మీరు పిలవండి, నేను వస్తా. ఏ ఊరికి రావాలో పోదాం, నేను వస్తాను. నేను నా కోసం కాదు, నాకేం కీర్తి ప్రతిష్టలతో పని లేదు, అన్నీ మస్తు వచ్చినాయి. నా తలకాయలు ఎన్నికలు నిన్నయో ఇక్కడ అక్కడ నాకు కావాల్సిన గౌరవాలు ఉన్నాయి. నాకు ద్వారకా నివాస్ పూర్తి కావాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మహావతార్ బాబాజీ బ్లాక్ స్టార్ట్ కావాలి, ఆ పైన యుక్తేశ్వర బ్లాక్ స్టార్ట్ కావాలి, ఆ పైన పరమహంస గారి బ్లాక్ స్టార్ట్ కావాలి. 2000 బెడ్లు పూర్తి కావాలి. అంతవరకు నేను బతుకుండాలి, అది నా కోరిక. 2000 బెడ్లు, 100 రూములు, సూపర్ స్టార్ ఫెసిలిటీస్తో ఉండాలి అనేది నా లక్ష్యం. నేను అది పూర్తి చేయాలి. అది నా ఒక్కంత కాదు. ఈ సంవత్సరం మాత్రం విజయభాస్కర్ గారు, మళ్ళీ నేను చెప్తున్నా, నేను 150,000 15,000 2 కోట్లు డబ్బు నేను కలెక్ట్ చేసుకుంటా. పొద్దున రాత్రి తిరిగి కలెక్ట్ చేసుకుంటా. మీరు దయచేసి 2 కోట్లు నాకు తెచ్చేయండి, చేస్తే అది పూర్తి అవుతుంది. మీరు చేస్తేనే అవుతుంది, మీరు చేయాలంతే, మీ బాధ్యత. మీరు చెప్పినారు ఇంత హై క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీ స్థాయిలో పనిచేసి డబ్బులు తెచ్చొచ్చు ఎవరు. మీరు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాదు, విజయభాస్కర్ గారు నాకు సమాధానం చెప్పే తీరాలి. ఇప్పుడు నేను పూర్తి చేయాలన్నా రాజమండ్రి చేసి వెళ్ళిపోవాలన్నా, అది మీ మీదనే ఆధారపడింది. మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఊరికే మీ కామ్గా నేను కుదరదు ఇట్లా. మీరు నీదమ్మ ఇద్దరు నాకు మాట ఇచ్చారు, మీరు పూర్తి చేయాలంటే. మీరు రామేశ్వరరావు గారు నాకు 1 కోటి రూపాయలు, మీరు అనుకున్న విల్లా అపార్ట్మెంట్ ఏదో 1 కోటి రూపాయలు, 2 కోట్లు మీరు తెచ్చి ఇవ్వాలి అంతే. ఇంకా మా ఇంటే లేదు. ఇంకా నేను 2 కోట్లు వసూలు చేసుకుంటా మీ వీళ్ళందరూ కాళ్ళు పట్టుకొని. చేద్దాం సార్, అన్ని ప్రయత్నాలు చేద్దాం సార్. తెచ్చిస్తాను చెప్పండి సార్, మీతో అయితే సార్ 20 కోట్లు అవుతుంది మీతో. కానీ మీకు ఎన్నో బాధ్యతలు ఒప్పుకుంటా నేను. ద్వారకా నివాస్ అనేది ఆ స్థాయిలో ఉండాలి అనేది మీ కోరిక, అవునా కాదా? 100% ఉంటే మీరు పూర్తి చేయాలి. ఈ సంవత్సరం పూర్తి చేయకపోతే ఇంకో 10 ఏళ్ళకు కూడా పూర్తి కాదు, అది కావాలంతే. మన జిల్లా అధ్యక్షులు అందరం కలిసి డెఫినెట్లీ చేద్దాం. ఈ జూన్ నుంచి నేను కూడా వస్తాను, ఫుల్ డ్రైవ్ చేద్దాం. ద్వారకా నివాస్ ఏం సార్ బ్లాక్ పేరు? సార్ ఫుల్ సదానంద యోగి బ్లాక్. సార్ ఏమి చేసినా అది 2 కోట్లు వసూలు అవుతాయి. 4 కోట్లు కావాలి దానికి, మీరు ఇంకో 2 కోట్లు వసూలు చేస్తే చేద్దాం సార్. అన్ని ప్రయత్నాలు చేద్దాం, తప్పగా చేద్దాం. ప్రయత్నాలు చేద్దాం అన్నారు రైట్ సార్. పోనీ 1 కోటి రూపాయలు తెచ్చిస్తారు మాటికి సార్. చేద్దాం సార్, ప్రయత్నం చేస్తాను. కాదు సార్, ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు సార్. సరే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం సార్. దయచేసి సభాముఖంగా అడుగుతున్నా అనుకోవద్దు, మీరు ఏం కాదు సార్. బాధతో ఆర్తితో అడుగుతున్నాను. నో ప్రాబ్లం. అయ్యో, మీ సొంతానిక మీరు అడిగిన దాంట్లో నేను 1% కూడా భావించను. బట్ ఐ ట్రై, ఒకసారి ట్రై చేస్తున్నప్పుడు చేస్తాను. ఓకే సార్, రైట్. మరి సార్ తప్పట్లు కొడదాం. బహుశా ఆయన కెరీర్లో ఎవరు ఇట్లా అడుగుండరేమో నేను అడిగినట్లు. ఫ్రెండ్స్, ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు మాట ఎత్తే రేపటి నుంచి పట్టుకుంటాడు ఆయన్ని. అంటే హలో, ఒక్క మాట, ఒక నిమిషం సార్ మాట్లాడదా. ఇప్పుడు అంటే మారం గారి తపన మీరు అర్థం చేసుకోండి. అంటే దాన్ని వెనక ఆయన ఒక ఏదైనా పని మొదలు పెట్టుకుంటే ఒక రాక్షసుడైనా దాన్ని పట్టుకుంటాడు. రాత్రి పగల సంబంధం లేదు, ఎవరితో పని అవుతుందో చూసుకుంటూ వదలకుండా అంత గట్టిగా వర్క్ చేస్తాడు. అందుకనే అది అట్లా తయారైంది. యాక్చువల్గా చెప్పాలంటే అంత ఆ స్టేజ్కి వచ్చిందంటే ఆయన తపనే, అది దాంట్లో డౌట్ లేదు. ఎవరెంత సపోర్ట్ చేసినా ముందు నిలబడి పని చేస్తాడు అనమాట. అదొకటి. ఇక్కడ ఒకటి ఇప్పుడు సార్ అడిగింది ఏంటంటే ఒక 10 జ్ఞానమహాయాగం ఒక 100 మామూలు బుక్ చేయండి అని అడిగాడు మిమ్మల్ని. 10 అంటే ఏంటి? ఒక 10 మందిని అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళని, మీ జిల్లా మొత్తం మీద ఒక 10 మందిని మాస్టర్స్ ఎఫెక్ట్ చేయగలిగిన వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు 15,000 ఉంది కదా, 2,000 కాడికి నెలకు 2,000 కాడికి కట్టిన 6 నెలలు అయిపోతుంది, 7 నెలలు అయిపోతుంది. నెలకు 2,000 కాడికి 10 కట్టిన. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు ఏమనిపిస్తుంది? ఒక రోజు నైట్ ఇక్కడ ఉండి హ్యాపీగా వెళ్తే బాగుంటుంది అని ఉంటుందా? ఉండదా? మీకు ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ ఉండాలి? ఇక్కడ డార్మెటరీలో ఉండాలి. అది ఉండే పరిస్థితి కాదు కదా, అందులో సమ్మర్ మళ్ళీ అది ఉండే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీటింగ్ కోసం వచ్చారు, మీరు ధ్యానం చేసుకోవడానికి రాలే ఇక్కడికి. ఒక మీటింగ్ కోసం వచ్చినప్పుడు ఇప్పుడు యాజ్ అ ట్రస్టీస్గా మా బాధ్యత ఏంటంటే మీకు ఒక మంచి అకామిడేషన్ ఇవ్వడం అనేది బాధ్యత.
అది ఉండాలి మళ్ళీ మనకి. అందుకని ఇప్పుడు మన కోసం మనం దాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ ఎన్నో వర్క్షాపులు జరుగుతాయి, మరి ఎంతోమంది వస్తారు. మన నార్త్ ఇండియా నుంచి ఒక 150 మంది దాకా వచ్చారు ఒక 4 రోజుల క్లాస్కి. ఎక్కడెక్కడి నుంచో ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు ఇక్కడ వర్క్షాప్ ఉంటే. మరి ఇక్కడ మనకి మంచి అద్భుతమైనటువంటి మెగా పిరమిడ్ ఉంది, మరి మంచి కాన్ఫరెన్స్ హాలు ఉంది, మరి భోజనాలు బ్రహ్మాండమైన భోజనాలు ఉన్నాయి, నెంబర్ 1గా భోజనాలు ఉన్నాయి. మరి మనకి ఇక్కడ ఉండటానికి మెయిన్ మనకు కావాల్సింది ముందు ఒక బ్లాక్ కంప్లీట్ అయితే, ఒక 500 మంది కన్నా బ్లాక్ కంప్లీట్ అయిపోయిందంటే మనం చాలా హ్యాపీగా మిగిలిన క్లాసెస్, వర్క్షాప్స్, ధ్యానం అన్నీ కూడా చేసుకోవచ్చు. మొన్న నాకు తెలిసిన ఒక ఆయన అడిగాడు వస్తానని చెప్పి. ఇప్పుడు వస్తే నువ్వు సమ్మర్లో ఉండలేవు నాయన, ఏదైనా ఏసీ ఏదైనా విల్లాలు ఏదైనా ఎవరిదైనా ఉంటుందో కనుక్కుంటాను నేనని చెప్పాను. నేను పెద్ద ఆయన వస్తాను అంటే, ఇప్పుడు మరి అది ఫస్ట్ క్లాస్ ఏసీ అది కనుక కంప్లీట్ అయిపోతే మనకు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ బోగీలో ఎట్లా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మీరు దాన్ని చూడంగానే మీకు అర్థమవుతుంది అది మీకు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే నెలకు 2000 కట్టే వాళ్ళని ఒక 100 మందిని ఒక 6 నెలలు 7 నెలలు అయిపోతుంది. కానీ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ప్రతి 25 సంవత్సరాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కదా. ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. 20 సంవత్సరాలు 10 రోజులు వచ్చి చక్కగా ఉండొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనకి ఎంత పడుతుందండి, నేను మొన్న రోజు లెక్కేస్తే సంవత్సరానికి రోజుకి 40 రూపాయలు 30 రూపాయలు పడుతుంది దాని కాస్ట్ ఇచ్చింది. అందుకని దాన్ని మీరు అర్థం చేసుకుని ఒక 2000 గాడికి కట్టేవాళ్ళని చూడండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. 3 ఫ్లోర్లలో టాయిలెట్లు, బాత్రూములు పూర్తి చేయడం జరిగింది. దయచేసి అక్కడంతా ఓపెన్ ఉంది, ప్రతి ఒక్కరూ చూడాలి. మీరు ఇప్పుడు కార్డ్స్ తయారవుతున్నాయి, రూముల్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ చేస్తున్న పని చూసి మీరు డబ్బులు ఇవ్వండి. ఒకసారి చూడండి మీరు ఏం జరుగుతుందో. ఎందుకని 5 స్టార్ ఫెసిలిటీస్తో ఎవరైనా ఉండాలంటే ఈరోజు 3000 రూపాయలు ఒక రూమ్ కట్టాలి. మీరు 15,000 రూపాయలు కడితే సంవత్సరానికి 10 రోజులు 20 సంవత్సరాలు ఉండొచ్చు. దానికి ఖర్చు అయ్యేది ఎంత అంటే మీరు ఇచ్చే దాంట్లో ఖర్చులో 3వ వంతు మాత్రమే మీరు ఇస్తున్నారు. 3 రెట్లు ఖర్చు అవుతుంది. అయినా కూడా మా చైర్మన్ గారు ఎందుకు ఆలోచించారు, కేవలం ఒక 500 రూపాయలు రెంట్ పెడితే కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు సుఖంగా నిద్రపోయి మరుసటి రోజు తమ కార్యక్రమాలను అద్భుతంగా చేసుకోవాలని ఆ మహానుభావుని ఆకాంక్ష. ఆయన చెప్పడం లేదు కానీ ఆయనకి ఎంతో చేయాలని ఉంది. తప్పనిసరిగా చేస్తాడని నాకు తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో స్టేజ్ మీద అడగాల్సి వచ్చింది. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. చూసారా డార్మెటరీస్ మీరు ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా. నేను కన్హా కూడా వెళ్ళాను. కన్హాలో ఒక్కదానిలో 80 మంది వేశారు, ఇరికిరుకున్నాయి. కానీ ఇక్కడ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఎందుకంటే విజయభాస్కరణ చేస్తే ఏ పని చేసినా కూడా ఒక గోల్డ్ అంటే ఒక బిల్డర్ కాబట్టి కంప్లీట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. అందుకొరకే అది మొదలైంది. తర్వాత ఇంకొకటి, అసలు ఎందుకు మనకు డార్మెటరీస్ ఇక్కడ బుక్ చేసుకోవాలి? మీకు 2 సంవత్సరాల లోపట్లో 2 సంవత్సరాల తర్వాతనో ఈ ఏదైతే పిరమిడ్ ప్రాంగణం ఉంటుందో మహా అద్భుతంగా ఉంటుంది. అంటే తిరుపతి క్షేత్రం లాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి ప్లేస్లో మనకంటూ ఒక ప్రాపర్టీ ఉండన్నా వద్దా? మనం బ్యాగ్ పట్టుకొని గేటు దాటగానే ఆ డార్మెటరీ చూడవు, నాకు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ఫీల్ ఎంత బాగుంటుందో ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఎక్కడో సిటీకి పోతాం అనుకోండి, బంజారాల చేరిగా పోతాం. అక్కడ నాకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకో మనం. తిరుపతికి వెళ్తాం, అక్కడ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకోమా? అలాగే ఇక్కడ కూడా ఈ కంపౌండ్ ఎంటర్ కాగానే ఒక 10,000, 30,000, 60,000, 1,20,000 కట్టారనుకోండి, బ్యాగ్ పట్టుకొని రాగానే నా ప్రాపర్టీ అనుకుంటావు. ఆ ఫీల్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. అవునా కదా? ఇప్పుడు నాకు ఇక్కడ ఇల్లుంది, పెద్దదే ఇల్లు, 1200 గజాల్లో ఇల్లు ఉంది, గార్డెన్ ఉంది. అయినా నేను ఒకటి బుక్ చేసుకుంటున్నా. ఎందుకు తెలుసా? ఇప్పుడు నా వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, హైదరాబాద్లో ఉంటారు,
అరే అక్కడ నాది ఉంది ప్లేసు, ఒక బెడ్ ఉంది, మీరు అక్కడ ఉండండి అంటే అక్కడికి వెళ్ళిన మరుక్షణము అతను ఒక మాస్టర్ అవుతాడు ఆ వాతావరణానికి. అక్కడ ఏం నడుస్తుంది, అంత ధ్యానంలో ఉంటారు కాబట్టి మా విజయభాస్కర్ అన్న వీళ్ళు చాలా మంచి కాయడర్ వేశారు, అది బాగా నచ్చింది నాకు. సత్సంగ్ చేసుకోవడానికి రాత్రి అంతా సత్సంగ్ చేసుకోవచ్చు అక్కడ. అంటే ఎంత జ్ఞానం వస్తుంది చెప్పండి. అక్కడ ఒక్కరోజు వచ్చినా వాడు మాస్టర్ తయారవుతాడు. తర్వాత డార్మెటరీస్ ఎప్పుడైతే క్లాసు ఉంటాయో మన క్లాస్ పబ్లిక్ వస్తారు, అప్పుడు ఇలా క్లాసుగా మంచి క్లాసెస్ జరుగుతాయి. దీనిలో వచ్చిన రెమ్యునరీ అంటే డొనేషన్స్ తోటే మన పిరమిడ్ సంస్థ నడుస్తుంది. ఇది మామూలు కాదు. ఇది నేను మారంగారు అన్నకు చెప్పిన ఒకసారి, అన్నా మీరు ఇప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుందని బాధపడకండి, దీనికి ఈ పార్వతి పిరమిడే మొత్తానికి మనకు డొనేషన్స్ వసూలు చేస్తుంది అన్న. ఎందుకంటే రాబోయే కాలంలో క్లాస్ పబ్లిక్ వచ్చినప్పుడు, సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఎక్కడొక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ అద్భుతంగా ఉంటాయి. ఇలా మెడిటేషన్ చేసినా ఉంటుంది. ఒక్కసారి మైండ్ ట్యూనింగ్ కాదా మనకు. అందుకొరకు పత్రిసారి సామాన్యుడు ఏం కాదు, భవిష్యత్తులో మనకు డబ్బులు వస్తాయన్నారు. కారణం లేకుండా అనలే, వింటున్నారా, లక్ష్మీపుత్రులు అన్నారు దానిలో. కాబట్టి ఇంకొక స్కీమ్ ఏం చెప్పానంటే, మనకు ఎంతమంది పిరమిడ్స్ ఉన్నారో తెలంగాణలో కావచ్చు ఆంధ్ర కావచ్చు, మీరు 10/10 ఉండండి, 12/12 పిరమిడ్, ప్రతి పిరమిడ్ ఉన్న వాళ్ళు ఒకటి బుక్ చేసుకోండి. 10,000 కడతారా, 30,000 కడతారా, ఎంత కడతారా మీ ఇష్టం. సపోజు ఒక 12/12 పిరమిడ్ ఉందనుకోండి, నాగర్ కర్నూలులో ఉందనుకోండి, అక్కడ ధ్యానానికి వస్తారు. వస్తే ధ్యానం చెప్తూ మీరు ఏం చేస్తారు, కర్తాలకు వెళ్ళండి సార్, అక్కడ నా బెడ్ ఉంది అని చెప్పంటే వాళ్ళు ఆడ బెడ్ ఇచ్చినప్పుడు ఇటుకు వస్తారా రాడా, మనం పంపొచ్చు కదా. మామూలుగా ధ్యానాలకు వచ్చిన వాళ్ళు అడిగి పోండి అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు. మనదే బెడ్ ఉంది సార్, మన చుట్టాలకు కావచ్చు, పక్కాలకు కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరు మళ్ళీ ఫోర్స్ చేసి కూడా పంపచ్చు. అందుకొరకే నేను ఒక స్కీమ్ పెట్టాను, అది పిరమిడ్లు ఎంతమంది ఉన్నారో అంతమంది బుక్ చేసేసుకోండి ఫస్ట్, పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు. అప్పుడు మనం ఏమవుతుంది, మన దగ్గరికి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ మనం పంపగలుగుతాం ఇక్కడికి. అవునా కదా అన్న. అంటే బట్టి టూరిజమే కాదు కదా, మన దగ్గరికి ధ్యానానికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నా దగ్గర పౌర్ణమి ధ్యానం ఉంది, ఏం చేస్తాను అనౌన్స్ చేస్తాను. మా వరంగల్ వాళ్ళు కూడా చాలామంది బుక్ చేసుకున్నారు. ఏం చేస్తాము, ఎవరెవరైతే మీరు అక్కడికి పోతారో, ఇక మా వాళ్ళు ఒక బెడ్ ఉంది వెళ్ళొచ్చంటే వస్తారు కదా. అందుకొరకే ఇక్కడ ఒక్కటి ఏంటంటే నేను చెప్పొచ్చేది లాస్ట్కి, ఈ కంపౌండ్లో ఎంటర్ కాగానే మనకు ఒక ప్రాపర్టీ ఉన్నదని ఫీల్ కావాలి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత మనకు కావాలన్నా దొరకదు బిల్డింగ్. అంతే కదన్నా, చూడగానే నాకు ఎంత ఫీల్ వస్తుంది. అన్డివైడెడ్ షేర్ అంటారు బిల్డర్గా, ఆడ ఒకటే అపార్ట్మెంట్ ఉంటుంది, ఇది మొత్తం నా సార్ అంటారు. ఎందుకు అంటే అనుకుండేది 10 గజాలే భూమి ఉంది కదా, 10 గజాలు గజం ఉన్నా రైతే ఆడు ప్రొంటర్సుడు, 1/2 ఎకర్ ఉన్న రైతే 1000 ఎకరాలు రాతున్నట్టు. కాబట్టి రెండోది ఏంటంటే, ఇది ఎందుకో మనం ఎక్కడనో ఆలోచనల ప్రాపర్గా ఆలోచిస్తలేమండి. చాలా మంచి ప్రాజెక్ట్, దీంతో ఎన్ని లాభాలు ఉన్నాయి చెప్తాను. ఎందుకంటే ఒట్టిగా డిజైన్ చేసింది అది, అంతా సైంటిఫిక్గా డిజైన్ చేసినాం. 10,000 రూపాయలు వాటెవర్, 10,000 15,000 ఎంత ఇస్తే సంవత్సరానికి 10 రోజులు మీరు ఉంటారు. ఇంకా 5 రోజులు ఏమన్నా పంపొచ్చు, రైట్. మిగతా 350 రోజులు ఇప్పుడు ఈ మేడం కట్టిన ఆ బెడ్ అనుకోండి, మేడం సహాయ సహకారాలతో 350 రోజులు ఎంతోమంది యోగులు యువకులు కొత్తవారు వచ్చి మీ పేరుని తెలుసుకొని హాయిగా పండుకొని పోతారు. సరే, వాళ్ళు 200 300 ఇస్తారు. ఆ 300 తోటి ఏమవుతుంది, ఈ సంస్థ అద్భుతంగా నడుస్తుంది. ఇది రెసిప్రొకేటివ్. ఒక్క 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఎంత మార్పు వస్తుందంటే, ఎంతోమంది ధ్యానులు అవుతారు, ఎంతోమంది కొత్తవారు వస్తారు, వాళ్ళు ఇచ్చే 200-300 తోటి ఈ సంస్థ నడుస్తుంది. అట్లా ప్రణాళికలతో తయారు చేసినాం. కాబట్టి ఈ 47 ఎకరాలు ఇది గర్భగుడి అనండి, గర్భగుడి. ఎందుకంటే పత్రిజీ మహానుభావుడు ఈ గర్భగుడిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆడ కట్టుకున్నా ఓకే, అది కూడా మంచిదే, కానీ ఇది గర్భగుడి. కాబట్టి గర్భగుడిలో మనందరికీ ఇది 2 బ్లాకులు ఉన్నాయి. ఇక తర్వాత గర్భగుడిలో మీరు ₹1 కోటి ఇస్తామన్నా దొరకదు, ఎక్కడ ఊరెనుకో దొరుకుతుంది అప్పుడు. కాబట్టి దయచేసి
గర్భగుడిలో పత్రిగారి సమాధికి దగ్గరలో ఒక 10-15 వేల రూపాయలు పెడితే రేపు రాబోయే మన తరాలకు, మన పిల్లలకు, మనవలు, మనవరాళ్ళకు అందరికి కూడా మా అమ్మదో మా అత్తదో ఆడ బెడ్ ఉంది పోండి. ఇలా తిరుపతికి ఎంత డిమాండ్ ఉంటుంది చెప్పండి. అట్లా దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ సభ్యులైన మాట సహాయం చేయండి, కొత్త వారికి అర్థం చేపియండి. ఇప్పుడు హనుమంతరావు గారు అన్నారు, నిజంగా రావాలి ట్రస్టీలు. జూన్ నుంచి మారంగానే అదే చెప్తున్నాం, ఊరూరు ప్రతి సెంటర్కి అయినా ఒక్కడు ఎన్ని తిరుగుతాడు. మరొకసారి చెప్తాను, ఇంకో నష్టం అవుతుంది మనకు, మీరు అర్థం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇంత కష్టపడి ధ్యానమయానికి ఇన్ని డబ్బులు కలెక్ట్ చేస్తారు, కోట్ల రూపాయలు. ఓన్లీ సార్ లెక్కలు చూశాను కదా, అకామిడేషన్ మీదనే దాదాపు ₹1 కోటి రేకుల షెడ్లు వేసినందుకు, రేకుల షెడ్లు తీసినందుకు ₹1 కోటి వృధా చేస్తున్నాం. మన డబ్బులన్నీ అలానే పోతున్నాయి. ధ్యానమయం చేయకుంటే మూమెంట్ ఉండదు. ఇప్పుడు ఏమేస్తుంది, వేసినందుకు తీసినందుకే. ఈసారి అందుకే లెక్కలు మీకు సబ్మిట్ చేస్తున్నాం. చూడండి, రేకుల షెడ్లు వేసి తీసినందుకు ₹1 కోటి అవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్కటి పర్మనెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ధ్యానమాయాగం అప్పుడు కూడా మన డబ్బు వృధా కాదు. అంటే ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు అర్థమైంటుంది. చెప్పలేనన్ని లాభాలు ఉన్నాయి. ఒక్కసారి మనందరం తీసుకుంటే, ఇంకా ఎన్ని వసతులు చేశాం సార్ అని చెప్పలేదు. మీరు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ రాలేని వారు ఉంటే మీ బెడ్కు భోజనం వస్తుంది. మీరు ఆనించి నడుచుకుంటా ఈ అన్నపూర్ణేశ్వర్ రావాల్సిన పని లేదు. మీరు ఫోన్ కాల్ చేస్తే సాయంత్రం పూట వీలు కాదు ఫోన్కి చాలామందికి, మీ బెడ్ కాడికి భోజనం వస్తుంది. మీరు వెహికల్ బ్యాటరీ కారు కావాలంటే పంపిస్తాం. అద్భుతంగా, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కు ఒక ఏజ్ అయిన తర్వాత కైలాసపురిలో పర్స్ లేకుండా అనండి, పర్స్ లేకుండా వచ్చి ఇక్కడ 15 రోజులు ఉండిపోవచ్చు. ఆ రోజు రావాలని కలగంటున్నాం. దయచేసి అందరూ సహకరించండి. థ్యాంక్ యూ భాస్కర్ గారు. దాంట్లోది పాతది 368 బెడ్లనండి, కాదు 25 హాల్స్, ఒక్కొక్క హాల్లో 20 బెడ్లు ఉంటాయి, 500 బెడ్లు ఉన్నాయి. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు. మీ పిల్లలతో 15,000 రూపాయలు కట్టేయండి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సంవత్సరానికి 10 రోజులు 20 సంవత్సరాలు వాళ్ళు ఉండొచ్చు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆయన ఏం చెప్తున్నాడు, విత్ నో పర్సు వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఒకవేళ పర్సు పెట్టాలనుకుంటే కూడా 500 బెడ్లలో రోజు 100 బెడ్లకు మనకు రెంటు 50,000 రూపాయలు వస్తే కూడా నెలకు 15 లక్షలు వస్తుంది. 5 లక్షలకు ఖర్చు పోయినా 10 లక్షల రూపాయలు శాలరీస్కి వస్తుంది. ఎవరిని అడిగే అవసరం లేకుండా ఇక్కడ మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్రతి నెల 10 లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి 1.5 2 కోట్లు. ఆ అప్పులు కూడా ఆయనే తెచ్చిపెడతాడు. ఎన్నాళ్ళు తెచ్చిపెడతాడు ఆయన? మనందరం కలిసి ఇక్కడ ఒక సస్యశ్యామలమైనటువంటి ఒక నిజ స్థలంలాగా చేసుకోవాలి. ఎందుకంటే షిర్డీ, ఎన్ని ఊళ్ళల్లో షిర్డీ బాబా ఆలయాలు ఉన్నా, షిర్డీలో ఉన్న స్వామి సమాధి ఉన్నటువంటి దానికి పోల్చుకుంటుంది కదా. అలాగే తిరుమల, ఎన్ని ఊళ్ళలో వెంకటేశ్వర స్వామి గుళ్ళు తిరుమలకు పోయిన అనుభూతి రాదు కదా. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పత్రిజీ మహాసమాధి ఉన్న మాతృ సంస్థ ఇది. ఏ ఊరికి వెళ్ళినా నేను అక్కడ మహనీయుడు అంటే వాళ్ళ సమాధి చూసి వస్తాను నేను. అలాగే హైదరాబాద్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడ మహాసమాధి ఉంది, ఒక మహాయోగిది అని రావాలి. వస్తే వాళ్ళు ఉండాలనుకుంటే అక్కడ అకామిడేషన్ ఉండాలి ఒక రీజనబుల్ అమౌంట్లో. కనుక నేను మా బాలకృష్ణ గారిని మరీ కోరుతున్నాను, మహేశ్వర మహాపిరమిడ్కి ఎలాగైతే సేవ చేశారో అలాగే ఈ పత్రిజీ ద్వారకా నివాస్ కూడా చేయమని. అలాగే మా మిత్రుడు ఎంత పాపులారిటీ సంపాదించుకున్నా అంటే తెలంగాణ వాళ్ళు దామోదర్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు. అంత అద్భుతంగా ఈ దామోదర్ మహాస్వామి తయారైనాడు. తెలంగాణ జిల్లాలో ఇన్ఛార్జ్ అయినా ఈ మహానుభావుని నేను రిక్వెస్ట్ చేసేది అంటే పత్రిజీ ద్వారకా నివాస్ మీద దృష్టి పెట్టి దానికి చేయగలిగిన సేవంతా చేయాలని దామోదర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారం గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫస్ట్ సెక్షన్ అద్భుతంగా చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా రావడానికి కృషి చేసిన మా భూపతి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఫోన్ ద్వారా మీ అందరికీ పిలుపునిచ్చాడు. అలాగే మా బ్యాక్ ఆఫీస్ నుంచి గంగాధర్ అండ్ కృష్ణమూర్తి గట్టిగా చప్పట్లు కొడదాం. నిరంతరం వాళ్ళు మీకు టచ్లో ఉంటారు. అలాగే ఈ ఫస్ట్ సెక్షన్ ఎండింగ్లో ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. పిఎస్ఎస్ మూమెంట్ అనేది కన్ను కాదు, పిఎస్ఎస్ మూమెంట్ అనేది తల, సహస్రారము, దశావతారంలో ఆఖరి అవతారం కోసమే పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భావం జరిగింది. మొత్తం ప్రపంచాన్ని అంతా ఏకం చేయడానికి. దాంట్లో అన్ని భాగాలు, పిఎంసి ఒక భాగం, ట్రస్ట్ ఒక భాగం, సేవాదళ ఒక భాగం, ధ్యాన విద్యార్థి, అన్ని దాంట్లో భాగాలు.
అందుకే పిఎస్ఎస్ఎం అనేది హెడ్ క్వార్టర్, హెడ్ అది. కాబట్టి ఆ హెడ్ని ఎంతగా విస్తరిస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అవి. దానికి అందరం తప్పకుండా ప్రతి కార్యక్రమానికి, ప్రతి ప్రోగ్రాంకి మన వంతుగా సహాయ సహకారాలు అందిద్దాం. అలాగే నాకు ఒక చిన్న లోపం అనిపించి దాన్ని మీ అందరూ ముందుట ఎదురుగా పెడుతున్నాను. దాని రిజర్వేషన్లో మీరు అందరూ ఓకే చెప్తే దాని ఆమోద ముద్ర వేద్దాం. ఎక్కడైతే ట్రస్టీస్ ఉన్నాయో జిల్లాలు ఉన్నాయి, రకరకాలుగా ట్రస్టులు ఉన్నాయి, రకరకాల మన పిరమిడ్ ఆశ్రమాలు ఉన్నాయి. అది ఏ జిల్లా అయినా కావచ్చు. పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో ఆ వ్యక్తిని ప్రత్యేక ఆహ్వానితుడుగా ఆ ట్రస్టులో మీటింగ్లోకి ఆహ్వానం పలకాలి. ఆ రిజర్వేషన్ పాస్ చేయాలి. వ్యక్తులొద్దు మనకు. ఒక 2 నెలల ఒక వ్యక్తి ఉంటారు, 2 నెలల తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. అది వ్యక్తులు కాదు, అక్కడ అధ్యక్షుడికి మనం ఇచ్చే గౌరవం అది. ఎందుకంటే మన సొసైటీ అధ్యక్షులకు మనమే గౌరవం ఇవ్వకపోతే పక్క వాళ్ళు ఎందుకు ఇస్తారు? అర్థమైందా? మీ అందరూ ఓకే అయితే గట్టిగా చప్పట్లతో దీనికి చైర్మన్ గారి సమక్షంలో, ట్రస్ట్ సమక్షంలో ఆమోద ముద్ర వేద్దాం. అలాగే చక్కగా భోజనం చేసి, దయచేసి చాలామంది అధ్యక్షులు ఉన్నారు, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు, వాళ్ళ అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళు ఇక్కడ ఉన్న, ఇప్పుడు ఎలాగ ఉన్నారో ఎవరు వెళ్ళొద్దు. సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం చేసుకొని అందరూ మాట్లాడతారు. పిఎంసీలో రికార్డ్ అవుతుంది. ఇది అలా ఉంటుంది. మీ అందరూ ఓకే అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి సమావేశం ఎలా పెట్టుకుందాం, 6 నెలలకా, 3 నెలలకా, నెలను మీరు అందరూ రావాలా. ముఖ్యంగా నేను ఒక 2-3 చెప్పారు వాళ్ళు, సార్ టీచర్స్ కాబట్టి ఎండింగ్లో రకరకాల కార్యక్రమాలు రాలేకపోతున్నాం. మరి వాళ్ళు అనుమతి తీసుకున్నారు, ఒక ఆయన హెల్త్ బాగాలేక రాలేదు. సో నెక్స్ట్ టైం సండే రోజు పెడతాం. మరి 3 నెలలకు ఒకసారా, 6 నెలలకు ఒకసారా మీరే మరి లంచ్ తర్వాత మీరు చెప్పొచ్చు వీటి మీద. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మన ట్రస్ట్ వాళ్ళు. మరి చక్కగా భోజనం చేసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాం. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు ఐడెంటిటీ కార్డ్స్ రాము గారు తయారు చేస్తున్నారు కదా, దాంట్లోనే ఒక యాప్ పెడుతున్నాం మేము. ఆ యాప్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరు, వారు ఎంత పేమెంట్ కట్టాలి, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఈ సంవత్సరం వాళ్ళు ఎన్ని రోజులు వాడుకున్నారు, ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది, వారు ఏ రోజు బుక్ చేసుకుంటారు, వారు ఇంకెవరినైనా పంపిస్తున్నారా, అవి కూడా యాప్లో ఉంటాయి. ఒక నెల లోపల ఆ డీటెయిల్ యాప్ కూడా అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరికి రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. మరి నేను లక్ష్మీ మేడం భాగ్యనగర్ మేనేజింగ్ ట్రస్టీ అమ్మాయి భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆ మేడం రిక్వెస్ట్ చేసేది ఏమంటే, నెలకొక 15,000 రూపాయలు, నెలకు ఒక 50 బుక్ చేయించమని, రోజు 2 బుక్ చేయించిస్తే నెలకు 60 అవుతాయి. కనుక ఆ 15,000 రూపాయలవి నెలకు ఒక 60 బుక్ చేయించామని లక్ష్మీ మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా రిక్వెస్ట్ను లక్ష్మీ మేడం కన్సిడర్ చేస్తారనుకుంటున్నాను. ఓకే సార్, అది అందరిది బాధ్యత. అంటే ఇప్పుడు సార్ వాళ్ళందరూ చెప్పారు కదా, ద్వారకా నివాస్ వస్తే ఫ్యూచర్ అంతా బాగుంటుంది అని. అది వాళ్ళ కోసం కాదు కదా, మనందరి కోసం, రాబోయే మన బిడ్డల కోసం, ఆ బిడ్డల కోసమే కదా. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ క్షేత్రానికి రావాల్సిందే. ఇక్కడ సకల సదుపాయాలు మనమే చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ బాధ్యతగా తీసుకుంటే, సార్ వాళ్ళు అన్నట్టు 2 సంవత్సరాల్లో దీన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం మిత్రులారా. మరి ప్రతి ఒక్కళ్ళు దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, మారం గారు అడిగినట్టు భాగ్యనగర్ నుంచి నా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.